చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. కుడి వచ్చిన అందరికీ ప్రభునాములు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఇంతవరకు ఆయన నామాన్ని కీర్తించుకొని ఆయన ఆరాధించుకొని ఆయనను మహిమపరిచినటువంటి మనందరం కూడా కొంత సమయము దేవుని మాటలు వినటి కొరకు సిద్ధపడదాం. ఎందుకంటే దేవునిలో జీవించటానికి ప్రయాసపడుతున్నటువంటి బిడ్డలమైన మనందరము కూడా ఆలోచించాలి. ఈ లోకములో ఒక మనిషి బ్రతుకుతున్నటువంటి బ్రతుకు చాలా విలువైనదని మనందరికీ తెలుసు. విలువ కలిగినటువంటి జీవితమును మనం ఇంకా విలువైనదిగా ఇంకా మనం ముందు దాన్ని పరిపూర్ణం చేయాలి. ఎలాగంటే ఒక మొక్క నాటినప్పుడు చిన్నగా ఉంటుంది. దానిని ఏం చేయాలని ఆశపడతామంటే అభివృద్ధి జరిగించాలి, మంచిగా బలముగా అది దినదినము వృద్ధిలోనికి రావాలి, 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగా అది ఫలించాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఒక మొక్క 100ంతలుగా ఫలించాలని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో మనము కూడా 100ంతలుగా ఫలించాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. 100ంతల ఫలము పొందాలి. ఎందుకు 100ంతల ఫలం మనం పొందాలంటే దేవుడు మనలో కోరుకునేది అందుకొరకే. నిశ్చలమైనటువంటి రాజ్యములు నివాసము జరిగించాలని, ఈ లోకములో మనం ఎక్కడ కూడా అసంపూర్ణులుగా ఉండకూడదని, ఈ లోకములో మనము సంపూర్ణులుగా మారాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఈ సమయాన్ని మనం దృష్టిలో ఉంచుకొని కొద్ది మాటలు జాగ్రత్తగా విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనమును 33 నుంచి జాగ్రత్తగా చదువుదాం. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవి అని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. ఈ యొక్క సందర్భాన్ని మనము జాగ్రత్తగా ఆలోచిద్దాం. పౌలు యొక్క సువార్త ప్రయాణాలు, మొదటి ప్రయాణము, రెండవ ప్రయాణము, మూడవ ప్రయాణం అనేది ఒక సందర్భంలో ఉన్నాయి. అపోస్తుల కార్యము మొత్తములు, అపోస్తుల కార్యము ప్రారంభం నుంచి ముగించేంత వరకు
మనము చూసినది ఏమిటంటే సువార్త చేశారు, సంఘాలను కట్టారు, విస్తరింప చేశారు. అపోస్తల కార్యములు అంతటిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రారంభ క్రైస్తవం అక్కడే ప్రారంభమైంది. క్రైస్తవ్యం ప్రారంభమైంది అక్కడే. కొన్ని విషయాలు చూసినప్పుడు, ఆలోచించినప్పుడు వాళ్లకు ఎందుకు అన్ని కష్టాలు అనిపిస్తుంది. ఒకసారి వాళ్ళకి ఎందుకు అన్ని కష్టాలు, వాళ్ళకి ఎందుకు అన్ని బాధలు, ఏమి సాధించామని వాళ్ళు సంతోషంతో నవ్వుతూ వెళ్ళిపోతున్నారని అనిపిస్తూ ఉంటది. ఒకసారి అక్కడ మనం కొన్ని విషయాలు గమనించినప్పుడు, కొన్ని విషయాలు ఆలోచించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు వారి ద్వారా జరుగుతున్నాయి. దేవుని యొక్క ఉద్దేశాలు వారి ద్వారా జరుగుతున్నాయి. వారి ద్వారా దేవుని ఉద్దేశాలు జరగాలంటే వాళ్ళ హృదయములు దేవుడు ఉండాలి. ఆమేన్. అది బాగా అర్థం చేసుకోండి. వాళ్ళ హృదయములో దేవుడు ఉండాలి. అందుకే రాత్రి మీకు ఒక విషయాన్ని చెప్తూ నేను కంటిన్యూషన్ ముగించాను. ఏమి జరిగించానంటే శరీర విషయములలో ఆలోచన చెయ్యక, శరీర విషయముల గురించి ఆలోచన చెయ్యక అన్నాడు. శరీర ఆశల గురించి నేను ఎప్పుడు ఆలోచించలేడు అన్నాడు. అంటే ఎందుకన్నాడంటే ఆత్మ గురించే నేను ఆలోచించాను అన్నాడు. ఎవరు? పౌలు గారు. ఆత్మల గురించి ఆలోచించాను కాబట్టి మీరు అలాగ ఉండండి అని రోమాలో ఉన్న వాళ్ళతో హెచ్చరించారు. కాబట్టి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈయన చెప్పినాడు చెయ్యలేదు అనకూడదు, చేశాడు చెప్పాడు. రెండు తేడాలు ఉన్నాయి. చెప్పే వాళ్ళు ఉంటారు, చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఆయన రెండూ జరిగించాడు. చేసినాడు, చెప్పినాడు. అందుకే నేమని లేకపోయారు. ఎందుకంటే అక్కడ సంఘంతో మాట్లాడితే ఏమన్నాడంటే 18వ వచనంలో వారు తమ యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్ల కాలము మీ మధ్య ఎలాగ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. వాళ్ళకే చెప్తున్నాడు, నేను ఎలా నడుచుకున్నానో మీకే తెలుసు అన్నాడు. ఎవరితోనంటే ఎఫెసీలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరినీ పిలుస్తున్నాడు. వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే నేను ఇప్పుడు ఇక్కడ నుంచి యెరూషలేముకి వెళ్ళాలనుకుంటున్నాను. యెరూషలేములోకి వెళ్ళాలని నాకు ఆశ ఉన్నది. యెరూషలేములోకి వెళ్ళి యెరూషలేములో కూడా దేవుని గురించి ప్రకటించాలి. యెరూషలేములో ఎవరున్నారు? ఇశ్రాయేలీయులు ఉంటారు. అంతేనమ్మా. యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ ఇశ్రాయేలీయులు ఉన్నారు, యూదులు ఉన్నారు, చాలా మంది ఉంటారు. ఈ యెరూషలేములోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఏం చేయాలంటున్నాడు? నేను సువార్త చేయాలి, అక్కడ చేయాలని ఆలోచనలో ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను చాలా మందిని దేవుని వైపు తిప్పాలి, చాలా మందిని తిప్పాలి దేవుని వైపు. అందుకని నేను వెళుతూ వెళుతూ మీకు ఒకటి చెప్తున్నాను. ఏమని చెప్తున్నానంటే నేను ఇక్కడ ఎలాగ నడుచుకుంటునో మీకు తెలుసు, కాబట్టి మీరు కూడా ఇలాగనే నడుచుకోవాలని చెప్తున్నాడు. నేను ఎలా నడుచుకున్నానో మీరు కూడా అలాగనే నడుచుకోండి, అప్పుడు బాగుంటుంది. కానీ నేను వెళ్ళిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మీరు నడుచుకోవద్దు. నేను వెళ్ళే ప్రదేశానికి మిమ్మల్ని రమ్మని చెప్పటం లేదు. నేను ఇక్కడ బలపరిచాను, నిలబెట్టాను, అనేకులను సంఘముగా కట్టాను. కట్టిన తర్వాత ఇప్పుడు మీ చేతికి అప్పగించి వెళ్ళిపోతున్నా. బాధ్యత మీది, భారము మీది, భరించవలసిన వారు మీరు. ఇక్కడ ఏ విషయంలో ఏ చిన్న మిస్టేక్ అయినా అంతా మీదే పూసి నాకేమీ సంబంధం లేదు అన్నట్టుగా అగ్రిమెంట్ రాసుకొని వెళ్ళిపోతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. అందుకేమన్నాడు చూడండి, అక్కడ చూస్తూ మాట్లాడుతూ ఉన్నాడు, యూదుల కుట్ర వలన
నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేనెలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. యూదులు ఏం చేశారంటే ఆయన మీద కుట్ర. కుట్ర అంటే కుట్రలంటే కుట్ర అంటే ఏందమ్మా తెలుసు కన్నా మా కుట్ర వీళ్ళకి నా మీద ఒక కుట్ర ఉందని అందరూ అనుకుంటుంటారు. అంటారు కానీ కుట్ర అంటే తెలుసు కానీ అందరికి అవగాహన ఉందిగా. యూదులు ఎవరి మీద కుట్ర పన్నారంట? పౌలు గారి మీద. ఎందుకు కుట్రలు పన్నారు? ఎందుకు కుట్ర పన్నారు? ఏమంటుంటే అక్కడ చదవండి. నేను ఎందుకంటే ప్రతిదీ మీకు చదివించేది ఏంటంటే కొన్ని సందర్భాల్లో చెప్పే వాక్యాలు చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి. అంటే మిగతా ప్రాముఖ్యమైన కాదు కానీ ఎందుకంటే ఇలాంటి వాటిని చెప్పేటప్పుడు బైబిల్ చూపించే చెప్పాలి, లేకపోతే కొన్ని విభేదాలు వస్తాయి. అందుకని బైబిల్లో ఉంది కాబట్టి ఊరే మాట్లాడు. ఇక్కడ ఏమంటున్నారంటే అక్కడ చూడండి, యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావంతో. అంటే వాళ్ళు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను మాత్రం లోపల ఏడ్చుకుంటున్నాను కానీ వాళ్ళ దగ్గర మాత్రం నాలో ఉన్నటువంటి పగను చూపించరా, ప్రేమతోనే మెదిగాను వాళ్ళతో. ఏంటిలా లోపల ఎలా ఎందుకుందంటే యేసు ప్రభు వారిని నమ్ముకోవటము అందరికీ అలవాటే. యేసు ప్రభు వారిని హృదయంలో ఉంచుకోవటమే కష్టం. ఇక్కడ నమ్మటం ఈజీ. మీరు అనొచ్చు ఎందుకు ఈజీ అంటే ఈజీనే. నమ్మటం అంటే ఊరేని వచ్చి నమ్మేస్తారు. కష్టాలు పోతాయంటే వచ్చి కూర్చుంటారు, రోగాలు పోతాయంటే వచ్చి కూర్చుంటారు, అప్పులు పోతాయంటే వచ్చి కూర్చుంటారు. నమ్మటం ఈజీనే. యేసు ప్రభువుని హృదయంలో ఉంచుకోవాలనే కష్టం. ఎందుకు హృదయంలో ఉంచుకోవడం కష్టం అంటే ఇక్కడ మనతో ఉన్న వాళ్ళే మన మీద కుట్రలు పడతారు, మనతోనే కూర్చుంటారు, మనతోనే ప్రార్థన చేస్తారు, మనతోనే వాక్యం అంటారు, మనతోనే దేవుని స్థుతిస్తారు, మన మీద కుట్రలు పడుతుంటారు. మనం ఎక్కడ ముందుకెళ్ళి అడిగేస్తుంటామో వెనకలాగానే చూస్తుంటాం. యూదుల కుట్ర వలన, యూదుల కుట్ర ఏం జరిగింది? అక్కడ కుట్ర ఏమిందంటే యూదుల కుట్ర వలన నాకు అనేకమైన శోధనలు సంభవించినను అంటే సంభవించినవి అని అర్థం. సంభవించుతాయి అన్నాడా? సంభవించినను అంటే సంభవించాయి. అప్పుడు నేను ఎలా ఉన్నాను మీ అందరూ తెలుసుగా. ఏమేమి కుట్రలు పడినారంటే పౌలు గారి మీద ఏది పడితే అది మాట్లాడుండొచ్చు, పౌలు గారిని తప్పుటోడి చేయడానికి పౌలు గారి మీద గొప్ప నిందలు పెట్టి ఉండొచ్చు, పౌలు గారిని నీచంగా ఉంచడానికి తీసుకెళ్ళి అతన్ని ఎక్కడ నిలబెట్టి ఉండొచ్చు? ఒక సభ, ఆ సభలో నిలబెట్టి ఉండొచ్చు. పౌలు గారు ఆ ఊరిలో లేకుండా ఆ ప్రాంతంలో లేకుండా వెళ్ళిపోతే సువార్త ఆగిపోద్దని పౌలు గారి మీద పెద్ద నింద కూడా వేసి ఉండొచ్చు. కానీ పౌలు గారు మాత్రము ఆ బాధ దిగమింగుకొని వాళ్ళతో సంతోషంగా నడిచిపోతున్నారు. ఎట్లుంటుంది చెప్పండి? కష్టమా ఈజీనా? ఎంత కష్టం ఎందుకు పడాల్సి వచ్చింది? ఎంత కష్టం ఎందుకు పడాల్సి వచ్చింది? పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా ఏదమ్మా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభు వారు మనకు మాదిరిగా ఉన్నాడని చెప్పినట్టుగా పౌలుకు కూడా మాదిరే కాదా? మనకే మాదిరిగా పౌలు గారికి కూడా మాదిరేనా? పౌలు గారికి కూడా మాదిరియే. పౌలు గారికి మాదిరిగా ఉన్నాడు యేసు ప్రభు వారు.
కాబట్టి ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడంటే యేసు ప్రభు మీదే తన సొంత వాళ్ళు కుట్రలు పన్నారు. ఏం పన్నారమ్మా? కుట్ర. యేసు ప్రభు మీద సొంత వాళ్ళు కుట్రలు పన్నారు. ఎలా పన్నారంటే వాక్యం దగ్గర వాక్యానుసారంగా ఉన్నారు. బాగానండి. పరిచర్య చేసేటప్పుడు పరిచర్యలో భాగవంతులుగానే ఉన్నారు. ప్రార్థనలు చేసేటప్పుడు ప్రార్థనలో ఉన్నారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు వీళ్ళు కూడా బేసన్ ఆ యొక్క బుట్టలలో ఎత్తుకొని అందరికీ వడ్డించారు. ఆ గంపలలో ఎత్తుకొని అందరికీ వడ్డించారు. కానీ వీళ్ళలో కొందరు యేసు ప్రభు మీద కుట్ర పడ్డారు. ఎందుకు యేసు ప్రభు మీద కుట్ర? యేసు ప్రభు మీద కుట్ర ఎందుకు పడినారు? అసలు అవసరమైన యేసు ప్రభు మీద కుట్ర పడాల్సిన పని ఏమైనా ఉందా? ఆయన ఏం తప్పు చేశాడా? ఆయన ఏం ద్రోహం చేశాడా? ఆయన ఏమైనా మోసాలు చేశాడా? మరి యేసు ప్రభు మీద కుట్ర ఎందుకు పడినారు? బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభుతో తిరిగాడు, యేసు ప్రభుతో ఉన్నాడు, యేసు ప్రభుతోనే జీవిస్తున్నాడు, యేసు ప్రభు పక్కలోనే కూర్చున్నాడు, యేసు ప్రభు భోజనం చేసేటప్పుడు యేసు ప్రభుతోనే భోజనం చేశాడు. కానీ యేసు ప్రభు మీద ఒక గంట కుట్రతో ఉన్నాడు. ఇస్కరియోతు యూదా. యేసు ప్రభువుకి తెలుసా తెలియదా? మరి తెలిసి ఎందుకు ఉంచుకున్నాడు? ఇప్పుడు మీరు చెప్పారు అనుకోండి, చాలా మంది గ్రేటే. ఎందుకు ఉంచుకున్నాడు తెలిసి కూడా కానీ లేఖనం నెరవేరాలి. ఇంకా లేఖనం నెరవేరాలి. ఇది పాయింట్ కాదన్నట్టు. ఇంకా యేసు ప్రభు అతనిని ఎందుకు ఉంచుకున్నాడు? ఒకవేళ మారతడేమో అని మనం అనుకుందాం, కానీ మారడని యేసు ప్రభుకి తెలుసు. మీలో ఒకడు అపవాది సంబంధి అన్నాడు. ఒకడు అపవాది సంబంధి అన్నాడు. ఇంత తెలిసి ఎందుకు పక్కన ఉంచుకున్నాడంటే వాడిని నెట్టివేయటం పెద్ద లెక్కగా యేసు ప్రభుకి. ఆయన ఎవరిని త్రూసివేసేవాడు కాదు అనేటువంటి మాట కోసం ఉంచుకున్నాడు అంతే. ఒకవేళ ఇస్కరియోతు యూదాను నువ్వు నన్ను అప్పగిస్తావు, నిన్ను నెట్టి వేస్తాను బయటకు గెట్టేసాడు అనుకోండి, ఈరోజు లోకం మొత్తం ఏం రాస్తారంటే యేసు ప్రభు ప్రేమమయుడు అన్నావు, పక్కనున్నోనే ప్రేమించాడు. ఏం ప్రేమించాడు? నీ ప్రేమ అంటాను. అంతేనా? అది యేసు ప్రభులు ఆ కొరతగా ఉండకూడదు. అందుకని ఏమన్నాడు? తనతోనే ఉంచుకున్నాడు, తనతోనే ఉన్నాడు, నీ పని నువ్వు కానీ అన్నాడు. ఇతడు కుట్రాజాత్రని తెలుసుగా, ఇతడు బయటికి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటాడని తెలుసుగా, ఇతడు వేషాలు వేసేవాడని తెలుసుగా, యేసు ప్రభు కాడ సాతాను యొక్క సీక్రెట్ ఏజెంట్ అని తెలుసుగా. మరి తెలిసి కూడా ఎందుకు పోయిన కాడ కల్లా యేసు ప్రభు చేసుకుపోతున్నాడు అని? యేసు ప్రభు దగ్గర ఎవరి ఏజెంటుడు? అపవాది ఏజెంట్. అపవాది ఏజెంట్ అంటే అపవాది సంబంధి యేసు ప్రభు దగ్గర ఉన్నాడు. ఇప్పుడు అపవాది సంబంధి యేసు ప్రభు దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభు త్రోసేయచ్చుగా? త్రోసివేయాల. ఆయన అందరినీ ప్రేమించేవాడు. ఈరోజు ఇక్కడ పౌలు గారు కూడా ఏమంటున్నారంటే నాకు మాదిరి ప్రభు, నాకు మాదిరి యేసు ప్రభు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం అన్నాడు. ఎవరిని పోలి? క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం అన్నాడు. కాబట్టి ఆయన యొక్క మాదిరి యేసు ప్రభు. యేసు ప్రభు మాదిరి మనకు కూడా ఉన్నది అని మాట్లాడటానికి నేను కూడా ఒకప్పుడు హింసకుడును, దూషకుడును, హానికరును. ఒక రకంగా చెప్పాలంటే స్టెఫను ఉన్నాడుగా, స్టెఫను ఆ రోజు ఒక సభలోనికి తీసుకొచ్చాడు. స్టెఫన్ని నిలబెట్టారు. ఒక సభలో నిలబెట్టినప్పుడు స్టెఫనుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది ఎవరు? నేనే, పౌలు. నేను చంపేయాలన్నాను. ఆ రోజు అతడి సావుకు నేను కూడా సమ్మతించాననే మాట రాత్రి చెప్పాను. నేను సమ్మతించాను అతని సావుకు. అతని రాళ్లతో కొడుతున్నప్పుడు నేను కూడా కొన్ని రాళ్ళిస్తున్నాను అతని మీద. ఇప్పుడు నేను అదే స్థితిలోనికి నాకు వచ్చింది. ఈరోజు ఆ పరిస్థితి. స్టెఫనుకి ఏ పరిస్థితి వచ్చిందో నాకు అదే పరిస్థితి వచ్చింది.
ఈరోజు నన్ను కూడా ఒక సభలో నిలబెడతారు. అప్పుడు నాకు ఎవరు నా పక్షాన నిలబడరని కూడా నాకు తెలుసు. తెలిసి కూడా నేను ఎందుకు ఇలా ఉన్నానంటే నా ప్రభు నాకు చూపించిన మార్గము. ఈరోజు మనలో ప్రేమ అనేది కొరతలు కనపడుతుంది. క్రైస్తవులు ప్రేమలు ఏం కనపడుతుంది? కొరత. కొరత అంటే తెలుసు కదా, వెలితి. పూర్తి లేదు ఎక్కడ. ప్రేమలో వెలితి కనపడుతుంది. ఎందుకు వెలితి కనపడుతుంది అంటే మనది యేసు ప్రభు ప్రేమ కాదు, మనది లోక ప్రేమ. అందుకే రాత్రి మీకు చెప్పాను, రాత్రిలో శరీరానుసారులు అన్నప్పుడు శరీర స్వభావం గురించి బాగా మాట్లాడారు. ముక్కుసూటిగా మాట్లాడేసాను, ఎక్కడ దాచిపెట్టుకోకుండా మాట్లాడేసాను, ఉన్నదన్నట్టు మాట్లాడేసాను. అప్పుడు మీ అందరికి అర్థం కావడానికి అప్పుడు ఒక చిన్న విషయాలు కొన్ని సిమ్టమ్స్ చూపించాను, అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను మన జీవితంలో జరిగేది. అక్కడ ప్రేమ అనేది కొన్ని చోట్ల ఒకలాగా, కొన్ని చోట్ల ఒకలాగా చేశాం. అక్కడ అంటే రాత్రి చెప్పినప్పుడు ప్రేమను ఎలా చూపిస్తారని కూడా చెప్పాను. కానీ ఇక్కడికి ఏం చెప్తున్నారంటే పౌలు గారు వచ్చి, నేను ఆ రోజు నేను ఒక పరిశీయుడిగా ఉండేసి నేను స్టెఫన్ను వ్యతిరేకించాను, కానీ ఈరోజు నాకు అదే పరిస్థితి వచ్చింది. ఈరోజు నన్ను మీరు వ్యతిరేకిస్తారని నాకు తెలుసు. తెలిసి కూడా మరి ఎందుకున్నావాడా? తెలుసు కూడా ఎందుకున్నామంటే నేను ఈ స్థితిలోనికి రావాలని నా దేవుడు నన్ను పంపించాడు. మీరు అనుకోవచ్చు, చాలాసార్లు అనుకోవచ్చు, ఏంటయ్యా ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని. అందుకని ఏమన్నారు తెలుసు కదా, యూదులు కొంతమంది కుట్రలు పన్నారంట. యూదులే కుట్రలు పన్నారు. యూదులు ఎవరు? ఇప్పుడు ఈ యొక్క పౌలు కూడా ఎవరు? బెన్యామీన్ గోత్రంలో అంటే ఇశ్రాయేలీయుడిగా రోమీలో పౌలు సత్తం పొందినవాడేగా. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు అబ్రహాము దేవుణ్ణి ఆశీర్వదించినప్పుడు అక్కడ యాకోబు సంతానానికి వచ్చిన దీవెన ఆ ఇశ్రాయేలీలో ఈ పౌలు ఉన్నాడుగా. ఇప్పుడు ఈ పౌలు యేసు ప్రభు గురించి చెప్తుంటే మిగతా యూదులు ఎవరి మీద ఏం చేశారు? కుట్రల పన్నారంట. ఈరోజు దేవుని గురించి నువ్వు మాట్లాడుతుంటే మిగతా క్రైస్తవులు నీ మీద కుట్రలు పన్నుతారు. యాజ్ ఇట్ ఈస్ నువ్వు అలాంటప్పుడు ఈ పాస్టర్ గారికి నేను ఎంత చేసినా నా మీద వంకరగానే ఉన్నాడు అంటావు అనుకోవచ్చు. అలాగనే ఉంటారు, అది నిజమే. ఎందుకంటే ఇది నిజమంటానికి రుజువులు మన దగ్గర ఉన్నాయి, బైబిల్. అందుకే నేను బైబిల్తో చెప్తున్నాను అన్నది. రుజువులు ఉన్నాయి. ఎందుకంటే యేసు ప్రభువుని ఒప్పుకుంటారు కానీ యేసు ప్రభువుని పొందుకోవడానికి కష్టం. ఒప్పుకుంటారు కదా అందరూ, పొందుకోవడమే కష్టం. అందరూ ఏమంటారు? చాలా చాలా విషయాలు చూస్తుంటాం, అందరికి నచ్చుతాయి కొన్ని, కానీ చేయాలంటేనే కష్టం. శత్రువుల్ని ప్రేమించాలని అందరూ చెప్తారు. చెప్పమా మేడన్నారమ్మా, మరి శత్రువుని విడుతుమా? అది కష్టం. ఇప్పుడు నిజంగా పిల్లలు పాట పాడారు బ్రదర్స్, గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళు ఏమవుతాయంట? గుండె నిండా యేసు ప్రభు ఉంటే నీ కన్నీళ్ళు అవుతుంటాయి, ముత్యాలుగా మారిపోతాయంట. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? ఏమన్నాడు? చదవండి, ఆ మాట చూడండి. సంభవించినను కన్నీళ్లు విడుచుచు, కన్నీళ్లు విడిచాడు, కానీ ఆ కన్నీళ్ళు ఏమి అతనికి ముత్యాలుగా మారిపోయాయి. ఎలాగా? యేసు ఆయనలో ఉన్నాడు, మరి కన్నీళ్ళు ముత్యాలు ఎలాగయ్యాయి? అదే ఎందుకమ్మా మీరు కన్నీళ్ళు విడిచారు ఎప్పుడైనా ఇంట్లో భర్త రాసినప్పుడు, లేకపోతే మీకు ఏదైనా తెచ్చినప్పుడు ఎవరన్నా మాట అన్నప్పుడు ఆ ఏడ్చిన కన్నీళ్ళు కాదు, ఇలాంటి కన్నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఇంట్లో వాళ్ళు ఒక మాట అన్నారని మూలపోయి ఏడుతుంటారు చాలా మంది. ఆ పురుషులైనా స్త్రీలైనా అందరికి అలవాటే. వద్దన్న వస్తుంటే లారీలు వస్తుంటాయి. తెలుగు ప్రాజెక్టు తెగిపోతే ఎట్టతాయో వద్దన్న వచ్చేస్తుంటాయి. అప్పుడు అంటారు పైనే ఉన్నాయి నీళ్ళు అంటారు. ఆ కన్నీళ్ళ గురించి మాట్లాడలేదు. ఇక్కడ ఒక కన్నీళ్ళు విడుస్తున్నాడు ఆయన. దేనికోసం విడుస్తున్నాడు?
అది ఎందుకు విడుస్తున్నాడు కన్నీళ్ళు? యేసు ప్రభువారు ఒలీవల కొండ మీదకి వెళ్ళి ఆ గెత్సేమనే తోటలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, కన్నీళ్లు విడుచుతూ. ఆ కళ్ళలో నుంచి నీళ్ళు ఎలా వస్తాయంట? రక్తముగా మారిపోయినాయంట. ఆ నీళ్లు రక్తముగా మారిపోయినాయంట. ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు అక్కడ? ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమన్నాడు, ప్రార్థన చేశాడు. మరి కన్నీళ్లు కార్చాల్సిన అవసరం ఏముంది? భారము భరించలేదు. అంటే యేసు ప్రభు వారికి భారం వస్తుందని తెలుసా తెలియదా? ఎప్పుడు తెలుసు? ఆమేన్. ఎప్పుడు తెలుసు? పుట్టేటప్పుడు తెలుసు. పుట్టేటప్పుడు తెలుసు. యేసు ప్రభు తన తల్లిదండ్రులతో ఏమన్నారు? తన యొక్క తల్లితో, అమ్మ, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలనని మీకు తెలియదా? అతను పుట్టినప్పుడే అనేకుల కొరకు తన రక్తం చెందుతున్నాను తెలియదా? అంటే తను పొందే మరణం తనకు తెలియదా? మరి ఎందుకు ఆ కన్నీళ్ళు అయిపోయాయి? దేవుడు తన చేయి విడిచినందుకు కన్నీళ్ళు. వచ్చే శ్రమ నుంచి కన్నీళ్ళు, సిలువ భారం నుంచి కన్నీళ్ళు. చూడండి ఎందుకు ఆ కన్నీళ్ళు వచ్చుంటారు. ఇక్కడ పౌలు గారు విడిచిన కన్నీళ్ళైనా, ఇక్కడ నువ్వు విడుస్తున్న కన్నీళ్ళైనా, యేసు ప్రభు విడిచిన కన్నీళ్ళకైనా ఒక అర్థం ఉంటది. ఎందుకు వచ్చే కన్నీళ్ళు? కన్నీళ్ళు చాలా రకాలుగా వస్తాయి కదా. అదే కన్నీళ్లు చాలా రకాలుగా వచ్చాయి ఉన్నాయి. కన్నీళ్లు ముత్యాలయ్యాయి ఉన్నాయి, కన్నీళ్లు వేస్ట్ అయిపోయాయి ఉన్నాయి. ఇక్కడ కన్నీళ్లు ఉన్నాయి. దావీదు అన్నాడు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచుకొని ఉన్నావన్నాడు. ఏం కన్నీళ్ళు అవి? ఏ కన్నీళ్ళు బుడ్డిలో దాచుకున్నాడు? ఆ దాచబడిన కన్నీళ్ళు ముత్యాలే. ఏ కన్నీళ్ళు అవి? యేసు ప్రభు ఆ రోజు మోకాల మీద కూర్చొని ప్రార్థన చేస్తూ, ప్రభువా, నేను కూడా మరణం పొందుతుంటే ఇస్కరియోతు యోధాగా మారడా? నేను కూడా నా మరణాన్ని, నా రక్తమంతా దారపోసినా కూడా ఇళ్ళలో పశ్చాత్తాపం రాదా? అందుకు ఏడుస్తున్నాను. అప్పుడప్పుడు మీరు అంటున్నారు, నేను ఎన్ని వదులుకున్నా నా కోసం ఒక్కటి వదులుకోలేవు అని కన్నీళ్లు గారుతారు. నేను ఎన్ని వదులుకున్నాను, శరీర కోరికలు వదులుకున్నాను, ఆశలు చంపుకున్నాను, ఆలోచన చంపుకున్నాను, నీవు కావాలంటే ఏదైనా ఇద్దానన్నాను, ఏదైనా చేస్తానన్నాను, నువ్వు మాత్రం ఒక్కటి వదులుకోవా అని అడుగుతున్నా. అడిగినప్పుడు సహజంగా అడగరు ఎవరు, ఏడుస్తూ అడుగుతారు. ఎందుకు ఏడుస్తారు? బాధ. ఇంకా ఎందుకు ఏడుస్తారు? బాధే కాదంటే కనీసం నువ్వు ఏడ్చేది బాధతోనే కానీ నీకు అప్పుడు తర్వాత అనిపిస్తుంది, నేను ఎంత ఏడుస్తున్నా నీకు జాలి కూడా లేదా? యేసు ప్రభు వారు రక్తమును కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతున్నాయి, ఏరులై పారుతున్నాయి, అయ్యో అంటున్నాడు. కిందికి వచ్చి చూస్తే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇంకా ఎక్కువ నీళ్ళు వచ్చాయి. మీకు చింత, కొంచెమైనా చింత లేదా? ఎందుకు చింత? దేనికి చింత? సమస్తం ఇలా అయిపోతుంది. త్రాగుబోతులుగా ఉన్నారు, తిరుగుబోతులుగా ఉన్నారు, విగ్రహారాధనలో నశించిపోతున్నారు, నాశనానికి దగ్గరైన వాళ్ళు ధనాపేక్షలో కొట్టుకుపోతున్నారు, పాపమనే ఊబిలో చిక్కుకొని బయటికి రాలేక నరకానికి రెడీ అయిపోతుంటే కన్నీళ్లు రావటం లేదా? పాలము వరకెత్తిందని ఏడుతువా? తెలివనలేదు. తెగులు వచ్చి మొత్తం ముడత తెగులు వచ్చింది, 20 లక్షల నష్టం వచ్చిందని ఏడుతువా? ఈ కన్నీళ్ళు ముత్యారా? పైరని మనుషులనే పైరు తెగులు వచ్చింది, పాపం అనే తెగులు. ఇప్పుడు అడవాలి. యూదులు కుట్ర వలన నేను ఎంత కష్టపడుతుంటే నాతోనే ఉండి సంఘాలను చేరగొడుతున్నాడని చూసి ఏడుతున్నాడు పౌలు గారు. ఎంత ప్రయాసపడుతున్నా నీ మీదే సాడిలు చెప్పేవాళ్ళని చూసి ఏడుస్తున్నాడు అమ్మ పౌలు. నువ్వు రాత్రి మగులు నిద్రాహారాలు లేకుండా చేస్తున్నా నీ గురించే, నువ్వు ఎంత బాగా చేసే పని అయితే నీకెందుకు కష్టాలు వస్తా, నేను నీ మీద బురద చల్లే వాళ్ళని చూసి ఏడుతున్నాడు అమ్మ పౌలు గారు.
పౌలు గారి మీద పొరగజల్లేవాళ్ళు ఎక్కువైపోయారు. పౌలు గారి మీద లేని కొన్ని మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. అందుకని మీకు చాలా సార్లు చెప్తుంటాను, కొన్ని విషయాలు కొన్ని సందర్భాలు నా దగ్గర తీసుకొచ్చి నేను మాట్లాడితే ఎవరి గురించి అని చెప్తాను. ప్రేమిద్దాం మనం అంతే. శత్రువుని కాదు, నిన్ను చంపడానికి కత్తి తీసుకొని వచ్చినోడు కూడా ప్రేమించాలి. ఎప్పుడు ప్రేమిస్తా? గుండె నిండా యేసు ఉంటే. అందుకే పాట పాడమని చెప్పాను. పాప నేను ఏ వారం ఏ పాట చెప్తాను పాప వచ్చుంటుందో అలాగే రెడీ అయిపోయింటాను. నేను వాక్యం ప్రిపేర్ అయిన తర్వాత పాట సిద్ధం చేస్తాను. వాక్యాన్ని ముందు రాత్రి చెప్పుకుంటాను, శనివారం వాక్యం చెప్పుకుంటాను. శనివారం పాప ప్రసాదిండు, ఒకసారి శ్రీని వస్తుంటారు, ఒకసారి రాలేదు పనుల వల్ల, పాప సిద్ధపడలేరు. వాళ్ళు ఒక పాట ప్రిపేర్ అయి ఉంటారు. నేను శనివారం వాక్యం చెప్పిన తర్వాత దాన్ని కంటిన్యూస్ ఆదివారానికి రెడీ చేసుకోవాలి. నేను రాత్రి అంతా కూర్చొని రెడీ చేసిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఇక్కడ కూర్చున్న తర్వాత ఏ పాట పాడాలో అలా పడుతున్నాను. ఈ పాట ఎందుకు పాడిస్తానంటే మనకి ఈరోజు వాక్యం అదే ఉంటది అని అర్థం. నిజంగా యేసు ప్రభు వారి పౌలు గారి గుండె నిండా ఉన్నాడు. అందుకే ఏమన్నాడు తెలుసా? వాళ్ళు కుట్రల పని నా పడక నేను ఏమీ అనలేదు. ఏమంటున్నాడు? యూదుల కుట్ర వలన నాకు శోధన సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలా ప్రభువును సేవించుచుంటునో మీకు తెలియను. ఇన్ని ఇబ్బందులు, ఇన్ని సమస్యలు, కనీసం తినడానికి తిండి ఉన్నా కూడా నన్ను లాగేసుకుంటున్నాను. ఎక్కడైనా ఎవరన్నా నలుగురు ప్రార్థన పొందుంటే ఒక పక్క నుంచి వచ్చేసి లాగెత్తుంటాయి, వాడు చెప్పేది మీరినేది. ఇలాంటప్పుడు వీళ్ళు మాత్రం వినయ భావంతో వెళ్ళి వార్త చేసి వచ్చాడు పౌలు. అర్థమైంది? ఏంటి మనమే శత్రువులు అంటే మనకు మనవనే శత్రువులు, పక్కన అసలు రాదు. వాళ్ళకేం మనం డిస్టర్బ్ చేస్తాము. మీ ఇంట్లో వాళ్ళకి చూడండి, మీ ఇంట్లో ఉంటారు కదా, మీ ఇంట్లో ఒక్కొక్కరిలో 4 అన్నదమ్ములు ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 2 అక్కా చెల్లెలు ఉండొచ్చు, 3 అక్కా చెల్లెలు, 4 అక్కా చెల్లెలు ఉండొచ్చు. పాప ఇవాళదే తాగా నొప్పులన్నీ మరిసిపోయి పెద్ద అక్కకు ఒక 4 లక్షలు ఎక్స్ట్రా ఉండి చిన్న చెల్లెలకు లేవనుకో, నేను ఏ యూతుదాల మీద పడి ఏ పని చేయరు, ఏం చేయరు. ఎంత బాగుంటుంది. నేను రాత్రి పగులు చేస్తున్నా, నాకేం రాలేదు. వ్యసనం ఎవరి మీద ఉండాలి? వ్యసనం వేరే వాళ్ళ మీద ఉంటే పర్లా, నీ అన్న మీద నీకు వ్యసనం ఏంది? అన్న మీద తమ్ముడికి వ్యసనం ఉండొచ్చమ్మా? ఉండొచ్చా? మరిచిపోయి 3 పూట్ల బోధెట్టున్నాడా, ఏడాది ఒక పొలం పెట్టి ఒక పొడ కోమ అనిపించాలనుకుంటాడు. వస్తుంటాడు, మా తమ్ముడి పొలం మీద, మా అన్న పొలం, మా అక్క వాళ్ళ పొలం మీద, పర్లేదు దేవుడు ఎవరు బాగుంది అనుకుంటారా? పందులు వచ్చారు, పడిపోతే బాగుంటారు. కానరాదు, అది బయట కనపడుతుందమ్మా. మీరు బాగుండండి. ఈ రోజుల్లో జీవితంలో చూడండి, మన అనేవాళ్ళు బాగా బతుకుతుంటే ఓర్చుకునే వాళ్ళు ఒక్కరు లేరు భూమి మీద. పక్కనుడైనా పర్లేదు అంటారు, మనవాడు ఓర్చుకోవట్లేదు. అందుకే శత్రువులు వచ్చేసారు, కుటుంబాలలో ప్రేమలు చచ్చిపోయాయి. నీకేమి మేము అడక తింటున్నావా? నీకేమి అంటే నీకేమి అడక తింటున్నావా? ఎప్పుడు ఆ మాట అనకూడదు. మేము దేవుడి దగ్గర బాగా ఇప్పుడు అంటారు ఆ మాట నోటి కొత్తరా? ఎందుకు రాదు? గుండె నిండా యేసు ఉంటే ఈ మాట వస్తుంది. ఇప్పుడు గుండె నిండా దెయ్యం గురించి ఎందుకు అవుతుంది? వీళ్ళు ఎంత పడినా వాళ్ళకి తృప్తి ఉండదు, ఉంటుందా? వీళ్ళకి 50 ఎకరాల పొలం ఉంటే ఒక అర్థం చెప్పడానికి ఆహాబ్ ఉంటాడు. ఆహాబ్ ఎంత పొలం ఉందమ్మా? తక్కువ ఏమనుందా? కావలసినంత ఉంది. అది కూడా అర్థం కాకపోతే ఇంకా అవసరాన్ని చెప్తాను. యాకోబు యోసేపు ఉన్నారు. ఒకళ్ళంటే ఒకరికి పడిందా? ఎందుకు వ్యసనం ఒకళ్ళ మీద ఒకరికి? ఎందుకు వ్యసనం? మా తమ్ముడే కదా తీసుకుంటే అనుకున్నాడా? చంపేయాలి. తమ్ముడు అన్న చంపొచ్చా? చంపొచ్చా? తమ్ముడు అన్న చంపొచ్చా అంటాడు. వాడు ఏం మాట్లాడాడు నీకు నా చెప్పు? వాడు ఏం చెప్పలేదురా, బోధనమని అడిగాడంటే, బోధనమని అడగటానికి శివుడు చెప్పాడా? వాడు ఏదో నీకు చెప్పిపోయాడు, నువ్వేదో వాడికి చెప్పావు. నా చెప్పు,
అందుకే నేను అసలు ఇంట్లో కూడా వచ్చాను, కొద్ది గూగుల్ పోబెట్టేది నేను. వాళ్ళు రాగానే ఏదో చూడలేదు పంపించావుగా, ఏం చేయాలి ప్రియులను? ఓకేలా మా అన్నతో మాట్లాడింది, లేకపోతే మా తమ్ముడితో మాట్లాడింది, మా అమ్మేదో చెప్పుకుంది, బాగా చెప్పుకొని ఇదేమన్నదే, నా గురించి చెప్పావుగా, ఇయే చెప్పావుగా, ఈ తలకాయ నొప్పితో అనుకుంటది. అసలు వాడు ఇంటికి రాకుండా ఉంటే బాగుంటుండే. ఏం జరుగుతుంది లోకంలో? యేసు ప్రభు లేరు మనసుల హృదయాలు. ఎప్పుడైతే యాకోబు హృదయంలోనికి, ఏశావు హృదయంలోనికి యేసు ప్రభు వచ్చాడో అప్పుడు అన్నా తమ్ముడు ఇద్దరేమైపోయారు. తమ్ముడు ఉన్నదంతా నీ తీసుకోమన్నాడు. నాకెందుకు అన్న, నాకు కావాల్సినంత ఉంది, నీది నీవు తీసుకోమని తమ్ముడిని పంపిస్తున్నాడు ఏశావు. అన్న తీసుకున్నా, ఆస్తి ఐశ్వర్యం ఎంత కావాలన్నా మొత్తం నీ దాసుమే, నాకన్నా తీసుకొని అంటున్నాడు. నాకెందుకురా, కావాల్సినంత సంపాదించాను నేను, నువ్వు నీ పిల్లలు నీ బిడ్డలు నీ భార్యలు, నేను ఈ ఆస్తి అంతస్తులు జాగ్రత్తగా పోయిరమ్మంటున్నాను. అది అంతకుముందు అయితే. ఇప్పుడు యేసు ప్రభు నీలో ఉంటే ఏశావు యాకోబులాగా ఇద్దరు ఒకటి అయిపోతారు. మరి లేదు, మరి ఏం చేద్దాం? యూదులు కుట్ర వలన ఏం జరిగిందంట? శోధనలు వచ్చాయి. ఈరోజు శోధనలు ఎందుకు వస్తానంటే కుట్ర. ఎవరి మీద కుట్ర? ఎవరి మీద కుట్ర? ఎవరి మీద కుట్ర? మేము ప్రార్థన పోతున్నాం కానీ అయ్యా ఈ ముందులు వాడేదా ఎప్పుడు? అది కుట్ర. ఎందుకు స్విచ్ పెట్టాలి? సువార్త జరుగుతుంటే ఓర్చుకోవట్లేదుగా. సువార్త జరుగుతూ ఓర్చుకుంటా? అస్సలు ఓర్చుకోవాలా. ఎంత ఘోరంగా నేను యాడ్ చేయలే ఎప్పుడు. అసలు మా జీవితంలో ఇదేందిరో మరీ ఘోరంగా. ఏంటా కుట్ర? నాకు అర్థం కాలేదు. ఏంటా కుట్రది? నేను ఆగిపోయాను, నువ్వు ఆగిపోవాలి. నువ్వు ఆగిపోయి నేను ఆగిపోతే పనులు చేయాలి. పనులు చేయాలమ్మా, పనులు చేయాలి. చెప్పండి, పని చేయకపోతే వాళ్ళకి నచ్చేది, అవునా కదా? అందుకనే పని చేయలేకుండా ఆపేసింది. అందుకనే పని చేయట్లా, పని ఎక్కడ చేయట్లా. దేవుడి పని అందరూ మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేవుడి పని ఎవరైనా చేస్తారో చెప్పండి? చేయట్లేదు. అందుకే మన పనులు మనం మామూలు చేయట్లేదు. ఒక్క పూట నిద్ర ఉండదు, ఒక పూట సంతోషం ఉండదు, కడుపు నిండా బొమ్మ ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు. రాత్రి బొమ్మలు చేస్తూనే ఉన్నావు నీ పని. దేవుని పని ఏ రోజన్నా అంత ప్రయాసపడి చేసావంటే చెయ్యనియటం లేదు. మరి ఏం చేద్దాం? తర్వాత చదువుతాం చూడండి. మరియు ప్రయోజనకరమనేది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుడి ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీకు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటును. ఇదంతయో మీకు తెలియను. ప్రతిదీ మీకు తెలియనంటున్నాడంటే నేను చేసింది మీరు చూశారు కదా, మీరు కూడా చెయ్యండి అని చెప్పాడు. ఇక్కడ మనకెందుకులే అని అన్నాడా? నేను సేవకుని కాబట్టి నేను చేశాను, మీరు పెద్దలు కాబట్టి మీతో పనిచేయదని చెప్పాడా? నేను చేసినది అంతయో మీకు తెలియను. ఇప్పుడు నేనేమంటున్నాడు 22, ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఆమేన్. ఇప్పుడు నన్ను ఆత్మ ఏం చేసింది? యెరూషలేముకు పంపిస్తుంది. అక్కడ నాకేమి జరుగుతాయో నాకు తెలియదు. అక్కడ నాకేమి జరుగుతాయో నాకు అస్సలు తెలియదు. మీరు అనుకుంటారు యెరూషలేముకు పోతున్నాడు, అక్కడ 3 పూట్ల పోతుంటాడు, సంతోషంగా ఉంటాడు, వద్దన్నా కూడా కుప్పల కానుకలు వస్తాయి, సంతోషంగా ఆనందంగా ఉంటాడు. అస్సలకి ఏమి కాదు. అక్కడ ఏం జరుగుద్దో నాకు. అందుకని కింద ఏమన్నాడు చూడండి, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొనుచున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. మీరు అనుకునే నాకు ఆ లేవు కానీ తిట్టులు ఉన్నాయి నా కోసం ఆడ, దెబ్బలు ఉన్నాయి నా కోసం ఆడ. నేను పోతే ఒక్కడ కూడా ప్రార్థనకు రాకుండా నన్ను ఎటకారం చేసే పద్ధతులు ఉన్నాయా? అవన్నీ నాకున్నాయి, నాకు తెలుసు. అయినా మీరు మాత్రము ఈతను బట్టి బలహీనుడు కావద్దు. చూడండి తర్వాత కూడా ఏం చదువుతాం చూడు. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను
తుద ముట్టించవలనని నా ప్రాణము నాకెంత మాత్రం ప్రేమనేదిగా ఎంచుకొనట్లేదు. అది ఆయన చెప్పిన మాట. దేవుడు నాకు ఇచ్చిన ఏంటంటది కృపా సువార్తను కూర్చిన సూచి సాక్ష్యం ఇచ్చుటకు. అది నీకు ఒక సువార్త ఇచ్చాడు. సువార్త అంటే వాక్యం చెప్పడమే సువార్త, ఇంకా పని చేయటమే సువార్త. దేవుని మాటలు అనుసరించి నడుచుకోవడమే సువార్త. ఊరి మధ్యలో అందరి ముందు నేను ఎన్ని మాటలు తిడుతున్నా కూడా తలంచుకొని పోయావు చూడు, అది కూడా సువార్తే. అది ఎలా సువార్త అవుద్ది? అది సువార్త అవుద్దమ్మా? చెప్పండి, ఎలా అవుద్ది? ఇన్ని మాటలు కొద్దిగా మంచి నోరు మొత్తం తెరుచుకొని ఎంతెంత లాభం తిడుతున్నా తలంచుకొని పోయిందంటే యేసు ప్రభు నమ్మించు కాబట్టి అది సువార్త. మనం కూడా నమ్మించుకుంటామేమో. చెప్పాల్సిన పని గంట తోడి మైకి తీసుకొని చెప్పాల్సిన పనిలే, ఒక్కసారి నటి అక్కడ జీవిస్తే చాలు కొంతమందికి మనసులోకి వచ్చారు. లోకం మొత్తం పరుగులు చెప్తుంటే నువ్వు దేవుడి కోసం నిలబడ్డావు చూడు, ఇది కూడా సువార్తే. అందరూ లోకం కోసం పరుగులు తీస్తున్నారు, ఆశల కోసం ధనాపేక్షకులు వెళ్ళిపోతున్నారు. ఈ లేనిరా పరుగులు తీయట్లేదంటే వాళ్ళు అంటారు వాళ్ళకు ప్రభు చెప్పాడంట ఈ లోకం అశాశ్వతం అంట, అక్కడే శాశ్వతం అంట, అందుకు వాళ్ళు పోవట్లేదు. అది సువార్తే. ఏందిరా నిద్రారాలం అనుకొని రాత్రి పగలు దేవుడి గురించి ఊరు తిరుగుతున్నారు, వీళ్ళకి ఎక్కడ సిగ్గు లేదని అనుకున్నా. ఎందుకంటున్నారంటే ఇలా చేస్తే రేపు పరలోకం పోతారంట, అది కూడా సువార్తే. మా మీ ఇద్దరు మాట్లాడుకోవడానికి మేమిద్దరు ఇలాంటి వాక్యం తర్వాత మాట్లాడు. సాయంకాలం దాకా మీరు ఫ్రీగా కూర్చోండి, చర్చిలో ఆనే కుర్చీలు ఉంచుతాను, ఇలాగనే ఫ్యాన్ ఉంచుతాను, మీ ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు. ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. అవసరమైతే లంచ్ కూడా పంపిస్తాను అక్కడికి. వాక్యం వినండి దయచేసి. సువార్త అందుకే ఉన్నాడు, సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటకు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను. పొందిన పరిచర్య యేసు ప్రభు నీకు ఇచ్చిన పరిచర్య. మీకు చాలా సార్లు చెప్పాడు పరిచర్య గురించి. నీకు ఇచ్చాడు ఈ పని, నేను చెయ్యాలంతే. ఎప్పుడు చేద్దాం? యేసు ప్రభు నీ హృదయం నిండా ఉంటే చేస్తాం. టైం ఎంత అయింది? 7 అయింది. అయ్యో చర్చిలోకి ఊడ్చి చేపలు పరవాలి మనసులో ఉంటే అనిపిస్తుంది. లేకపోతే ఏం తిన్నావా వాళ్ళు వచ్చా 9 అవుతులే, మరి నువ్వు 8ంటికి నువ్వే మరి నేను పోతలే, నేను ఒక్కదాన్ని ఊరు లేరా పరవటానికి, ఊరు లేరా ఓడవటానికి, మరి నీకెందుకు? అది నీకు ఇచ్చిన పరిచర్య నువ్వే చేయాలి. ఇంకొకరు చేస్తానికి నువ్వెందుకు? ఇంకొకరు చేస్తానికి మనం అవసరమా? అప్పుడప్పుడు అర్థం కాక క్యాజువల్ చెప్పేస్తాను. ఏమంటారంటే వివాహం అయిన తర్వాత కొత్తలో అందరికి ఒక ఆనందాలు ఉంటాయి. పాప భర్త అంటాడు నీరు తోడితే బాగుంటాడు, నేనే తోడాలా నీ అమ్మలేదా, మరి నువ్వెందుకు నాకు అర్థం కాలేదు. భర్త ఏమంటే నువ్వు తెచ్చుకోలేము, నువ్వెందుకు? ఒకవేళ ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, వేరే వాళ్ళు ఎవరైనా తెచ్చి ఒప్పుకుంటావా? ఎందుకు ఒప్పుకో? నువ్వు చేయవు, ఒకరు చేయలేవు, అంతేనా? అవునా కదా? మర్చిపోయి సహోదరు ఉందనుకోండి, వచ్చి మందే వచ్చి రొట్టె చేసిపోయింది అనుకోండి, సహోదరు నేను చేయాల్సింది నాకు వచ్చి చేస్తుంది, నేను ఎందుకు ఒప్పుకోవాలి? నువ్వు చేయమని అసలు ఈ ఆడ కూడా పోవడం, అదే నువ్వు చేస్తావు. వద్దురా, నీ పనులలో నువ్వు బిజీ అయిపోయి ముందు వచ్చి ఒక చేతి నీ పాపం, ఇప్పుడు కొట్ర, ఇది అసూయ, ఎక్కడ వ్యసనము, ఇప్పుడు పరిచయం 4 తిరిగిపోయింది. నీకు అప్పగించిన పని ఎన్ని పనులున్నా పక్కన పెట్టి రావాలి. భర్త మాయి అనగానే అక్కడ ఆనందిస్తున్నవాడు పక్కన పడేసి రావాలంతే. పక్కన పడేసి రావాలంటే అన్నం కొడక, పిల్లోడికి పాలిస్తున్న పిల్లోని పక్కన పెట్టి రావాలంతే. ఈడుంటే వాడున్నాడంటే వాడు ఇంకొకళ్ళని చూసుకుంటాడు, నీ ఇష్టం, జాగ్రత్త. ఇచ్చి చెప్తున్నాను, వాడు ఉన్నాడని చెప్పావనుకో వాడి అవసరాలు కూడా ఉంటాయి కాబట్టి వాడు ఇంకొకళ్ళని చూసుకుంటారు. అప్పుడు నువ్వు అంటావు ఏంది మధ్య నన్ను పడుచుకోలేదు, నువ్వు పడుచుకుంటేది, నిన్ను పడుచుకుంటేది.
వాడు వేరే చోటుకి వెళ్ళి తింటున్నాడు. మీకు అర్థమవుతుంది కాదు. ఇంట్లో పోదరకలేదంటే బయట కూడా తింటాడు, లేకపోతే కడుపు నిండదు. పిల్లలు అర్థం కావద్దు భార్యాభర్తల మధ్య, నీకున్నటువంటి పనులు అర్థం కాకూడదు భార్యాభర్తల మధ్య, డబ్బు ధనము ఉద్యోగము ఈ అర్థం కాకూడదు భార్యాభర్తల మధ్య. నీకు ఆ స్థానం వచ్చిందంటే నీ స్థానంలో ఇంకొకరు వచ్చి ఉంటారు అక్కడ. తర్వాత నువ్వు జీవితాంతం ఏడ్చిన ఎస్టే. తెలియదు చాలా మందికి ఏమంటారంటే మనం పని చేస్తేనే కదా బతకాలి, పని చేస్తేనే బతకాలి. కానీ బతకాలి, పని చేసి బతకాలంటే ముందు భార్య ఉండాలి, భర్త ఉండాలి. వాళ్ళు ఊరు లేకుండా నువ్వు ఎంత చేసి తెచ్చుకొని ఉపయోగం ఉందమ్మా? ఇది అర్థం కాక లోకానికి ఏమంటారంటే నేను కుర్చీలో కూర్చున్నా కూడా మా భర్త మంచిగా పోయి నీళ్ళు తెచ్చుకుంటాడు, తాగుతాడు, బట్టలు తెచ్చుకుంటాడు, వేసుకుంటాడు. నీకు అర్థం కాల. కొన్ని రోజుల తర్వాత నీ మీద ప్రేమ సత్తుది. నీ మీద ప్రేమ సచ్చిందంటే వేరే వాళ్ళ మీద ప్రేమ పెరుగుద్ది. అది ఏ దారిలో నేను రావచ్చు, అయ్యో ఇచ్చింది నువ్వే దారి. నీ పనులు నువ్వు చేస్తే ఇప్పుడు పట్టాలు పరవాలి, నువ్వు పరవాల్సింది నువ్వు భరితే ఇంకొకటి వచ్చి పరవాలిగా. నువ్వు ఎందుకు పరవాలా? అంట్లు దమ్ముతున్నావా? మరి అంట్లు దమ్ముకుంటా నీకెందుకు ఈ పని? నువ్వు అంట్లో దమ్ముకో, నీకు పట్ల పరిచే పని ఎందుగా? లేకపోతే నీళ్లు కాబట్టి నువ్వు నీళ్ళే కాబెట్టుకో, పట్ల పరిచే పని నీకు వద్దుగా. లేకపోతే నేను వేరే ఊరికి, నువ్వు వేరే ఊరికి వెళ్తాను, నీకు పట్ల పరిచే పని వద్దు. ఇప్పుడు తుడవాలి, ఈ రోజు నాకు ఇంట్లో అర్జెంట్ పని పోతున్నా, అక్కడ కూడా ముందు తీసుకోకూడదు. దేవుడు అప్పగించాడు ఈ పని, దేవుడు అప్పగించాడు. అప్పగిస్తప్పుడు ప్రభువా నాకు వద్దు, నేను చెయ్యలేను, నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, ఇంకొకరికి ఇవ్వమంటే ఇంకొకరికి ఎత్తడుగా. అప్పుడు త్వరగా వస్తాడు. వచ్చినప్పుడు ఏమంటాడు తెలుసు, ఇదిగమ్మా నీకు వివాహం చేయాలనుకుంటున్నాను, ఇదిగో ఇలా ఉన్నారంటే నాకు కుదరదమ్మా, నాకు ఎన్ని పనులు ఉన్నాయి, నేనే ఆడ చూసుకున్నాను మధ్యలో వాడిన పని, నాకు వద్దు పెళ్ళి అంటే బాగుంటుందిగా. ఒంటికి లేని శ్రద్ధ ఎందుకు అవసరమే ఉంది? ఇబ్బంది ఏముండదు కదా, అస్సలు టెన్షనే ఉండదుగా. వాడితో తలకాయ నొప్పి కూడా ఉండదు. వాడు వస్తే నీ వేయాల్సిన పని లేదు, వాడికి నీరు తోడాల్సిన పని లేదు, వాడికి అన్నం కట్టాల్సిన పని లేదు. నీ బుద్ధి పుట్టినప్పుడు తినచ్చు, బుద్ధి పుట్టినప్పుడు లేయచ్చు, బుద్ధి పుట్టినప్పుడు పడుకోవచ్చు, నీ ఇష్టం వచ్చినప్పుడు పనికి పోవచ్చు, ఇష్టం వచ్చినప్పుడు కూడుకోవచ్చు. నేను అడిగే వాళ్ళు లేడుగా, ఎవరు అడగడుగా. మరి ఏమన్నావు? ఓకే నీ ఇష్టమే. అప్పుడు నీ ఇష్టం అన్నా. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత బాధ్యత భారం కాకూడదు, బాధ్యత ఇష్టంగా చేయాలి. ఇప్పుడు చేసిన పిల్లలు పుట్టిన తర్వాత అంటారు, భార్య భర్తతో, భర్త భార్యతో అంటారు నా మీద ప్రేమ తగ్గింది. తగ్గలా, నువ్వే పడుచుకోవట్లా. నీకు ప్రపంచమే పిల్లోడు అయిపోయి వాడిని పడుచుకుంటా. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే లోక సంబంధమైన పనులు వచ్చిన తర్వాత దేవుడిని పడుచుకోవటం మనసు అర్థమైందిగా. ఇప్పుడు నువ్వు ప్రపంచమే పనులు అయిపోయింది, దేవుడు ఎవరు గుర్తుంటాడమ్మా? ఎవరిపోయి ఉంటుంది పని పోకపోతే నువ్వు బో తెచ్చి పెడతావా? వాడిని చూసుకోకపోతే నేను చూసుకుంటాను పెడతాడు, ఆ పిల్లోడు ఏమన్నా బో పెడతాను నీకు. దేవుడు ఉంటేనే ఈ పని నీకున్నది, అదే దేవుడు లేకపోతే. యాజిటేజ్ ఎందుకు చెప్తున్నాను ఇక్కడ? పరిచర్య దేవుడు అప్పగించాడు, నువ్వు నీ చేతులతో నువ్వే పోగొట్టుకున్నావు, అది ఇంకొకరికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏమొచ్చింది? ఇప్పుడు ఎవరికి ఇచ్చిన తర్వాత ఏమొచ్చిందమ్మా? ఉదాహరణకు అమ్మాయిని అనుకోండి, అమ్మాయితో పొదుగులు మాట్లాడుతూ అసలు నన్ను పరుచుకోకుండా ఎప్పుడు వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళ అమ్మతో ఉంటాయి చేస్తుంది అనుకో. నేను ఇంకొకరితో పొదుగులు మాట్లాడుతున్నాను అనుకో, ఎన్ని మంది అక్కడ మాట్లాడుతూ నువ్వు మాట్లాడితే నీతో మాట్లాడుతూ నువ్వు మాట్లాడుకుని ఎప్పుడు ఫోన్లో మాట్లాడు, నేను నీ దారి మాట్లాడాను. నువ్వు ఎప్పుడు మీ అమ్మ నీకు నాకేం పని? ఇంకా ఇప్పుడు నా పని నేను చూసుకోవాలిగా. ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు అసూయ, ఎప్పుడు వంకరగా చదువుతాం. ఎందుకు? నీకు స్థానం ఇచ్చిండు, నువ్వే చేతులతో బాగొట్టుకున్నావు. దేవుడు ఇచ్చాడు పరిచర్య నీకు, నువ్వు ఏదే పనుల్లో పడిపోయి నేను మర్చిపోయావు. దేవుడు నీకు స్థానం అడి. అందుకని పౌలు గారు అన్నాడు, వీళ్ళు ఎన్ని కుట్రల పనిలను నా పని మాత్రం నేను ఆపను. అని నా పని అందుకొరకు ఏమన్నాడంటే, కింది చదువుకుంటూ కిందికి వద్దాం చూడండి. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యలో సంచరించుచుని మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడాలని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్షులుగా పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలియకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కావిటయు పరిశుద్ధాత్మ మిమ్ము దేనియందు
అధ్యక్షులుగా ఉంచును. దేని మీద నీకు అధ్యక్షత? అధ్యక్షత అంటే పెద్దరికం, అధికారం. ఇప్పుడు నేను అప్పుడప్పుడు మీటింగ్లు పెడుతుంటాను. మనం ఏదైనా ప్రార్థన మీటింగ్ పోటీ పెడతాం. ఇక్కడ అందరు కూర్చుంటారు. ఒక వ్యక్తి రోరకలేసి మైక్తో మాట్లాడుతుంటే వీళ్ళు పాట పాడాలి, వీళ్ళు తీయాలి, వీళ్ళు పాట పాడాలి, వీళ్ళు ప్రార్థన చేయాలని పిలుస్తూ ఉంటారు. అప్పుడు మనము సీట్లు రాసి అతని దగ్గర పంపిస్తాం. ఇప్పుడు ఎడ కూర్చొని నేను పిలిచి అలా పాట పాడేయమన్నాడు. కట్టెక్కిన వాడు ఏం చేస్తాడు? ఈ మైక్ తీసి వాడి చేతిలో పెట్టి నువ్వే విను, నేను ఎందుకని, నువ్వే పెద్ద అన్ని చెబుతాను, నేను ఎందుకేడా? అధ్యక్షత పదవి ఇచ్చిన తర్వాత ఇంకెవరు ఎంటర్ కాకూడదు. ఇప్పుడు నీ పని నేది, ఇంకెవరు ఎంటర్ కాకూడదు. ఎంటర్ అయ్యారంటే అర్థమైంది, నువ్వు కరెక్ట్గా చేయలేదని, నువ్వు కరెక్ట్గా చేయలేదంతే. అది నీకు దేవుడు అధ్యక్షత ఇచ్చాడు, నీకు ఉండాలి, జాగ్రత్త ఉండాలి. ఈ యొక్క పని మీద జాగ్రత్త ఉండాలి. చెప్పాను మీకు ఒకసారి, చాలా మంది పాపం ఈ సౌండ్ కానీ ఆ వీడియో కానీ నాకు రానప్పుడు అందరిని పిలుస్తుంటారు. మీ పని కాదు కదా అది, ఊరి పని, మీ పనేనా? దాన్ని చూసుకునే వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అది ఆగిపోయింది అనుకో, మీరు ఏం డిస్టర్బ్ కాదు, మీరు వాక్యమే నాడు. అది ఆగిపోయింది, నువ్వు ఆడకాలకు మీరు చెప్పాల్సిన అవసరం ఏంటి? నీ పని నువ్వు చేసేస్తాడు, ఈ పని నీకు ఎందుకు? నీ పని నువ్వు చేసుకోడు, మధ్యలో పొలాలు పెడుతుంటారు ఊరికే. దాన్ని చూసుకునే వాళ్ళు ఒకరు ఉంటారుగా, దాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారుగా. మీ ఇంట్లో అన్నం వండే బాధ్యత మీదమ్మా. మీరు అన్నం వండేటప్పుడు ఎవరైనా పక్కన వాళ్ళు వచ్చి కొంగిపోతుందంటే నువ్వేమంటావు? నాకు తెలుసురామని పొమ్మంటావు. పక్క ఇంటి నుంచి వచ్చామని అది చెప్పడానికి అంటాను. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేయాలంతే. పరిచర్య అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు నేను వాక్యం చెప్పేటప్పుడు నాది ఇది, నేను చెప్పాలంతే. ఇప్పుడు నేను చెప్పలేదనుకో వేరే వాళ్ళకి అప్పచెప్పిపోతాను. కానీ నా పని చేస్తున్నప్పుడు ఇంకొకరికి ఎంటర్ అవుతున్నానంటే నేను కరెక్ట్ చేయలేదు. ఇది నేను 2-3 వారాలు రాకుండా ప్రార్థనకు రాకుండా ఎట్లా అడుగుని అనుకో ఎట్లా ఉంటా. ఎవరొక పాస్టర్ చదివాడు చెప్తాడు కదా, అది చెప్పేది ఇక్కడ. అధ్యక్షులుగా నియమించను, చూడండి, అధ్యక్షులుగా ఉంచును, ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. నీకు ఏది అప్పగించాడు ఆ పని మొత్తమును గురించి మళ్ళా నీ గురించి నువ్వు కూడా జాగ్రత్త ఉండాలి. అర్థమైందా? నీ గురించి నువ్వు కూడా ఉండాలి. నాకు సంఘాన్ని అప్పచెప్పాడు, నేను మిమ్మల్ని చూసుకుంటూ పోతే నా పరిచయం నన్ను పాడు చేసుకుంటే, ఇప్పుడు ఉదాహరణకు సిస్టమ్ పెట్టాలని కానీ లేకపోతే మ్యూజిక్ వాయించాలని చూసుకొని అదే పొద్దుగూకులు చూసుకొని వాక్యం వినకపోతే చాలా మంది పాడైపోయింది. వెంటనే ఇలా ప్రపంచం అదే మ్యూజిక్ వాయిస్తుంటారు, చాలా చోట్ల చూస్తుంటారు. వీళ్ళు ప్రపంచం మొత్తం అది మీరు వస్తుంటారు, అప్పుడప్పుడు పెట్టుకుని చూస్తారు కదా, కీబోర్డు కానీ ప్యాడ్ వాయించేది కానీ అదే చూసుకుంటారు. వాక్యం లేదు, ఏం లేదు, అదే వాళ్ళ ప్రపంచం. ప్రారంభంలో ఏమంటారు? దేవుడి పరిచర్య కోసం అంటారు. కొన్ని రోజుల తర్వాత ఇదే ప్రపంచం అయితే 2000-3000 మీటింగ్ అంటారు. ఏంద్రా దేవుడి కోసం వచ్చాను అన్నారు కదంటే, దేవుడు ఏమన్నా పోగడతాడా? ఎటు మారిపోయాడు? ఎటు మారిపోయాడు చెప్పండి? దేవుడు ఏమన్నా పోగడతాడా? ఇప్పుడు ఏమంటాడు? మీటింగ్ పిలవాలంటే భయం అవుతుందని చెప్పేసి అవసరం లేదని అంటారు. అబ్బా వీళ్ళు ఏమంటారు? పాట పడేటప్పుడు సిస్టమ్ మ్యూజిక్ లేకపోతే బాగుపడదని అంటారు. మేము నువ్వేమో తెచ్చి 5,000 మరి మీటింగ్ పాట పాడి బాగుంటుంది, మరి 5,000 తెచ్చి పెడదాం, ఒక 10,000 తెచ్చి పెడదాం, మరి చూద్దాం. మరి అబ్బా కుదరదంటే ఇలా అలా తయారైపోయారు. నువ్వు నేర్చుకో, దేవుడి కోసం ఉచితంగా వాయించి చూద్దాం, నువ్వు నేర్చుకుని వాయించి చూద్దాం. కుదరదు. ఎందుకంటే వీళ్ళు ఆ పని చూసుకున్నారు, వీళ్ళ గురించి వీళ్ళు జాగ్రత్త లేదు, వీళ్ళు ప్రశ్నలు అయిపోయారు. ఉదాహరణ మీరు ఉన్నారు కదా, మీరు జాతర సాయంకాలం ప్రతి శనివారం నైట్ ఏం చేస్తారు? తుడుతుంటారు. ఈ తుడిసేదాన్ని చూసుకొని వాక్యం వినకుండా ఇంటికాడ కూర్చొని 9 దాకా ఇంటికాడ కూర్చొని ప్రార్థన అయిపోయిందని చెప్పేసి ఇంకొచ్చేసి బకెట్ నీళ్ళు పట్టుకొని వచ్చేసి తుడవాలి అనుకోండి, ఏమన్నారు? ఇప్పుడు లేదంటే మా తుడిసే పని, వాక్యంతో మాకేం పని అంటే అట్టనే ఉండరా లేదా? లేదు కదా, టెక్క 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 పడతారు, టిక్క టెక్క వాయిస్తారు, మీ అమ్మట మూసేస్తారు, వెళ్ళిపో. ఏంది హ్యాకి వచ్చారు వీళ్ళు? గొర్రెలు కాయటానికి వచ్చారా లేకపోతే బర్రెలు కాయటానికి వచ్చారా? వెళ్ళిపో. ఏంటంటే మళ్ళా పాట ఉన్నప్పుడు ఫోన్ చేయ పాస్టర్ గారు, అసలు నేను పిలవటమే నాకు బుద్ధి తక్కువ, మళ్ళీ నీకు ఫోన్ చేసేది ఏంటి? అందుకని వాళ్ళు పిలవటం మానుకున్నాను. నేనైతే అందుకే మానుకున్నాను. చాలా మంది అంటారు నేను పిలవకుండా వస్తుంటారు కానీ నేను ఇప్పుడు పిలవడం.
అవసరం లేదు. దేవుని వాక్యం విననోడు వాడు ఎవడైనా అవసరం లేదు. వాక్యం వినేవాడు కావాలంటే వాళ్ళకు మ్యూజిక్ వాయించడం చేత కాకుండా కూర్చొని బైబిల్ చదివి వాక్యం విని దేవుని చిత్తానుసారం నడుస్తుంటే వాడినే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమన్నా సినిమా పాటలకు వచ్చి 2 పాటలు ఇస్తే 2,000 3,000 తీసుకుపోతుంటే వాడిని పిలుస్తున్నట్టు వాడికంటే మన పనికి మనం. అందుకే చెప్తున్నాను, ఏదైనా కూడా నీ పని నువ్వు చెయ్యాలి. మళ్ళా మిమ్మల్ని గురించి మీరు నీకు జాగ్రత్త లేకుండా నువ్వు పొదుగులు అదే చూసుకుంటే అప్పుడు చాలా మంది అంటారు తెలుసా, పాటలు పాడటానికి వస్తారు, పాట బాగా పాడతాడు, ఇంకా బయట కూర్చొని వెళ్ళిపోతాడు. లేదంటే పాట అయిపోయిందిగా అంటే పాట పాడటానికి నేను పిలిచి నేను లేరు ఊరి పాడలేరా, పాటలు పాడేది నా బాధ్యత అంటే పాటలు పాడటానికి వచ్చినవా అంటే పరిచర్య బాధి వాక్యం విని జీవితాన్ని సరి చేసుకోవటం లేదా? ఇప్పుడు ఎవరిని మార్చాలి మనం? ఇల్లు కదా పిల్లలప్పుడు ఎంటెక్ ఎంబీబీఎస్ హైటెక్ అయినట్టు వీళ్ళు పెట్టుకొని ఇక్కడ తిరుగుతుంటారు, బయటకు పోయి వచ్చుంటారు. అంతకాడికి నిన్యూడికి రామని వాడికి ఉద్యోగం చెబుతుంది, చదువులకు మరి పోయి చేయొచ్చు కదా, చదువులకు బయట పోయి కుక్కలాగా నక్కలాగా అట్టి తిరగటం ఏంది? నువ్వు చేయొచ్చు ఉద్యోగం, నిన్న వద్దానరా. బయటికి పోతే పిచ్చి కాగితాన్ని కూడా పనికిరాడు మా పాప, మళ్ళీ పిచ్చి కాగితాలు కూడా పనికిరాడు. ఎందుకంటే అది చదువుంటారు, ఇంటర్మీడియట్ చదువుంటారు, డిగ్రీ చదువుంటారు, సబ్జెక్టులన్నీ లాస్ ఉంటాయి, కనీసం ఏది ఏందో తెలియదు. వీడి గురించి పెద్ద బిల్డప్ ఎత్తుంటారు. ఎట్ట వాళ్ళ మొఖాలకి ఎన్ని ఉన్నాడు ఏమంటారు, అన్నీ ఉన్నది ఏమవుతుందంట, ఏమి లేదు ఎగిరి పడేది. ఏ బిల్డప్ లేనట్టు అంటాడు, చెవులు లేకపోతే పెట్టినట్టు అంటాడు. నాకు అర్థమైనది, ఇది కనీసం 5-6 సబ్జెక్టులు పోయి ఉంటాయి, పాస్ కాకుండా గొర్రెలాగా తిరుగుతున్నాడు కదా. ఇది కుక్కలాగా తిరిగినోడే కదా చేసేది. చదివినోడు ఎక్కడ డీసెంట్గా ఉంటాడు, ఎక్కడ బయటికి రాడు, చాలా డీసెంట్గా ప్రవర్తిస్తుంటాడు. ఏంది మీ అబ్బాయి అసలు బయటకు కూడా రాడంటే బయట తిరగటానికి కూడా నీది కుక్క. ఈది కుక్కలు కదా బయట తిరిగి ఇంటింటికి వాకికి అక్కడెక్కడ. వీడికి ఈది కుక్క కాదుగా. వీడు చదువుకున్నాడు, చదివేవి నేర్పించింది, విద్య నేర్పించింది, సంస్కారం నేర్పించింది. ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడుతున్నాడు అతను, అంతే. అది విలువ. వీళ్ళు ఏం చేస్తారు, ఏందిరా ఎక్కడున్నారంటే ఏం లేదు. అది ఏం తెలుసు వాడికి? కనీసము మీరు అప్పుడప్పుడు పనులు పోతారు కదక్క, మీరు పనులు వచ్చిన తర్వాత ఒక 2,500 3,500 లేకపోతే 2,800 ఉంటాయి. ఈ 2,800 7 మందికి ఎంత వస్తాయంటే తెక్క చెడు చేస్తారు. క్యాల్కులేటర్ కొట్టడానికి నోట్ లెక్క రాదా? ఒక్కడికే నోట్ లెక్క రాదా? మీ పిల్లల్ని అడగండి, రేపు 300 ఇచ్చిండ్రా 4 మంచుకోవాలి ఎంతంటే తెక్కని క్యాల్కులేటర్ కొడతానంటే నోట్ లెక్క చెప్పండి చూద్దాం. మొన్న వాళ్ళకి రాదుగా. మరి ఈడు కూడా బిల్డప్ ఎత్తాడు, ఈడు కూడా బయట ఫ్యామిలీ పెట్టుకుని ఎట్లా తిరుగుతుంటాడు. ఉద్యోగాలు రాక వాళ్ళ బతుకులు ఎట్లనే తెలుసా? ఈ పరిచర్యలోకి వచ్చి పట్టుకొని ఓరక తిరుగుతున్నారు, కానీ అలా వల్ల దేవునికి ఉపయోగం లేదు. నీకు దేని మీద అధ్యక్షత వహించేది, నీకు అధ్యక్షత కాదనట్లేదు. ఇప్పుడు పాత్ర చేసే పని సహోదరి అధ్యక్షత, ఇది సాపడ పరిచే కూడా ఒకళ్ళ అధ్యక్షత, దీన్ని చూసుకునే కూడా ఒకళ్ళ అధ్యక్షత. చేయని తప్పలేదు, కానీ నిన్ను నువ్వు కూడా జాగ్రత్త చేసుకోవాలి. అప్పుడప్పుడు మనం పరిచయం పోతుంటాం. ప్రసాద్ ఉన్నాడు, ఆటో నడిపి అది పెట్టి పోయి బయటకు పోయి తిరిగి ఆటో వచ్చినప్పుడు ఏమంటాడు, ఆటో డ్రైవర్ అంటారు కానీ ఏమన్నా అలా పెట్టేసి పోయి వాక్యం అయిపోయింది దాకా ఉండేసి మళ్ళీ వచ్చి అయిపోయిందని ఫోన్ చేసినాడు. ఏమన్నాడు ఏమన్నా చెప్పండి. అందుకని దాని మీద ఇష్టం ఉండాలి. అది అవసరానికి వచ్చింది వాడుకోవడం పక్కన వెళ్ళి అంతే. అది అవసరానికి మనం దేశపోతాం మన నూకేం అంతే. దాని మీద పని పెట్టి పొద్దుగుక్కులు అది పట్టించుకొని మీదంతా పరుచుకోలేదు. అది మనకి పరిచర్య అంట. దేవుడి పని పాడవటానికి కారణం ఏంటంటే వేరే పనులు వచ్చి దొరబడ్డాయి మనసులో ఉండాలి. అదే వేరే పనులు దొరబడ్డాయి. అదే కదా దొరబడింది, వేరే పనులు వచ్చి ఏంటిది, భర్తకు భార్యకు మధ్య ఒకళ్ళు వచ్చినట్టు వచ్చేసాయి. మీరు అంటారు పొద్దుగూకుడు ఫోన్లో ఉన్నావు, నాతో ఎప్పుడన్నా మాట్లాడావు, నువ్వు మాట్లాడదు కదా మాట్లాడదు అంటాడు ఆయన. పొద్దుగూకుడు ఫోన్లో నువ్వు మాట్లాడచ్చు కానీ పంపడం మునుగుతాయా? దేని మీద అధ్యక్షతగా వహించాడు ఆ పనిని జాగ్రత్తగా చేస్తూ నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత చూడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని ఆమేన్ నాకు తెలియదు. నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇలా కరెక్ట్ గా లేకపోతే ఏమొస్తాయి మీ మధ్యలోనికి? క్రూరమైన తోడేళ్ళ. ఏం తోడేళ్ళు? అయ్యి క్రూరమైన తోడేళ్ళు సంఘంలోనికి వచ్చి చెదరగొట్టేస్తాయి.
ఏం చెదరగొట్టేస్తాయి? పరిచర్యనే కదా, వాళ్ళని పాడు చేస్తాయి. పరిచర్యకి ఏం కాదు మీరు అనుకుంటారు, పరిచర్య పాడైపోయింది, ఒక గుంపులు రెండు, ఏమి కాదు. దేవుడి పని సరిగా జరుగుతుంటది. చెదిరిపోయిన పాడైపోతారు. అవునా? యాడిపోయినా కూడా ఒక పార్టీలే ఉంటాయి సంఘాలలో. పార్టీలు సంఘాలు చూడండి, అది ఎంతగా కాకుండా ఉంటారు తెలుసా? ఎక్కడ ఉంటారు? అప్పుడప్పుడు మీరు చదువుతారు, ఈసారి మాకు సంగతి ఇస్తే మీ చర్చికి పారి కూడా కట్టేస్తాం, మేము మన చేత కట్టుకోను, మీకు సిస్టమ్ ఇప్పిస్తాం, మేము మన చేత కట్టించుకోను. ఉన్నదాంతో కదా వాడిచ్చినప్పుడు వాడి కాళ్ళ కింద ఆడముక్కుదాం మనం. ఒకటే, దేవుడి పనిలాగా చేయాలి, మనసు పనిలాగా చేయకూడదు. అప్పుడప్పుడు సంఘంలో కొంతమంది అంటారు, మీరు ఏం చేసిన దేవుడికి నిమిత్తం చేయండి, మన పేరు బయటికి రాకుండా చేయాలి. చాలా గొప్ప విషయం. అందుకని అన్నాడు, ఏ దాని మీద మనం అధ్యక్షులుగా ఉన్నామో, ఎక్కడ నిన్ను నియమించాడు, ఏం చేసేది, నువ్వు జాగ్రత్తగా ఉంటే క్రూరమైన తోడులు వచ్చి ఏందమ్మా నువ్వు అడుగుతున్నావు, నువ్వు అడగొచ్చు, అసలు అర్హత ఉందా నీకు అంటున్నాడు. అయ్యా నీ పని నువ్వు చూసుకుని నా పని నేను చేసుకుంటాను. ఏందమ్మా నువ్వు రొట్టి చేస్తాను, అసలు నీకు అర్హత ఉందా రొట్టి చేసి అర్హత అంటాడు. వాడికి తెలుసా ఉందో లేదు. వచ్చి పొల్లేసిపోయేవాడు, మనం ఏం చేస్తాం? పొల్లేసిపోతుంటాడు. మనం ఏమన్నా వీళ్ళు ప్రార్థన పోతుంటారు, ప్రార్థన చేస్తారంటే ఎలాగేం చూసి ప్రార్థన, నువ్వేం చేయాలని పోయి నువ్వు నాకు అర్థం కాదా? ప్రార్థన చేస్తాను పోయి వాక్యం కూడా చెప్తుండ్రా, అసలు మిమ్మల్ని నిలబెట్టింది మీకేం తెలుసు? నీకేం తెలుసు? నువ్వుండేం సాధించను, నువ్వు చేసేం సాధించను. కొత్తంటారు అప్పుడప్పుడు గుణమైన తోడు మధ్యలోకి వచ్చిపోతుంటారు. ఇప్పుడు నువ్వే మాత్రం కడత చెందుతావు. అవునా? నీకు డిస్టర్బ్ అయిపోయావు, డిస్టర్బ్ చేసుకోవడం మన పని. కట్టేవాడు కట్టలేడు కరెక్ట్ గా, అది ఘోరమైన తోడేలు వచ్చి నాకు తెలియను, వారు మందను కనికరించరు. ఆమేన్. అక్కడ మీకు మందలు ఉన్నాయి కదా కొంతమందికి, ఇక్కడ ఉందా? మందలను మీరు పాపం చుట్టూ ఏం కడతారు? కంచేస్తారు. ఆ యొక్క తడికలు వేసి దాని ముందు మళ్ళా కంపేస్తారు. ఇన్ని వేసిన తర్వాత ఎందుకంటే మళ్ళీ దుడికాడ కాపలో పడుకుంటారు. కుక్కలు నక్కలు తోడేలు చేంజ్ చేస్తే లోపల జొరబడి చల్లా చెదతారు. ఎంత సెక్యూరిటీ ఉన్న తర్వాత లోపల జొరబడతాయా? అది డేంజర్, ధ్యానించని జొరబడుతుంది. అందుకని కాపలా పడుకోవాలి తప్పదు. మరిచిపోయి లోపలికి వచ్చింది ఒక్కదాన్ని వచ్చదు. అందుకని క్రూరమైన తోడేళ్ళు చొరబడతాయి, జాగ్రత్త. ఏంటో మీ మధ్య ప్రార్థన పోతున్నాం అంటాం, ఆరికెందుకు? వాళ్ళు మనోళ్ళ మనం ఒక చర్చ కట్టుకుందాం అండి, మనోళ్ళ వరకు. ఇది తోడేలు, డేంజర్. మీకు తెలుసో తెలియదు? డేంజర్, చాలా డేంజర్. ఏం చేయాలి దీన్ని మనము? ఇష్టం చిమ్ముతున్న యొక్క కోలను చింపేయాలి. అందుకని ఏమన్నారు చాలా సార్లు పోతే ఏమన్నారు తెలుసా? ఏంటి మీరేంటి వాళ్ళ చర్చికి పోతారు, మా చర్చి వాళ్ళ చర్చి మన చర్చి, నాకు అర్థం కాదు. అప్పుడప్పుడు మీకు సమస్యలు చెప్తాను, కొంతమంది వాళ్ళు ఉన్న బంధాల నుంచి బయటికి తీసుకురావడం మన వల్ల కాదని చెప్తాను. కట్టి పడేశారు వాళ్ళు, ఇంకా బయటికి రాలేరు వాళ్ళు. ఏంటంటే మేము రాకూడదు అంటారు. ఏమి అని అంటూ ఉంటుంది, నీకేమన్నా రాకూడదంటే అక్కడ అలా స్థిరంగా పాతుకుపోతారు. ఏమి లేదు ఆడుందంటారు. ఏముందా నాకు అర్థం కాదు. అందుకే చెప్పాడు, క్రూరమైన తోడేలు వచ్చి కొందరిని ఏం చేస్తారు? చెరిపేస్తారు, పాడు చేస్తారు. ఇప్పుడు తర్వాత చూడండి, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుచు మనుషులు మీలోనే, ఎక్కడున్నారు? మీలోనే, అక్కడి నుంచి మళ్ళీ ఏళ్లలోనే బయలుదేరారంట. ఏం బయలుదేరతారు? నేను ప్రార్థన అల్లాడింది, పోదామా? నేను ప్రార్థన కదా, ఆడ బాగా జరుగుతుంది. 100 మంది వస్తారు, 1,00,000 మంది వస్తారు, మరి ఏడు జరగరా? ఇది డేంజర్ కాదు. ప్రార్థన రోజు ఆడుకోసారి ఏముందా నాకు అర్థం కాదు. ప్రార్థన లేకపోతే పో, ఏడ ప్రార్థన కాలిపోయేది ఏంటి? నేను స్పెషలా? నేను ఏమైనా స్పెషలా? వీడి మనసులో డేంజర్ కాడు. వీడు ఏదో మనసులో పట్టుకొని చేస్తున్నది, అది కక్కేదాకి రావడం, విడుచుకొని పోవాలని అన్నాడు. అప్పుడు చాలా మంది అంటారు, నన్ను చాలా మంది అంటుంటారు, అయ్యా ఇదిగో అక్కడ సువార్త చేస్తాను, ఇక్కడ సువార్త చేస్తాను. నేను చెప్తాను సువార్త చేస్తాను, అందుకని మనం పరిచర్య కాదుంటాం.
మీ అందరూ చూశారు కదా, వస్తుంటారు కదా. మనం పరిచయం వెళ్ళినప్పుడు ఏ ఊరు కూడా వాడు చర్చిలో పరిచయం, చర్చి లేని ఊర్లలో పరిచయం పెడుతున్నాం. చర్చి ఉన్న దగ్గర మన సువార్త చేయట్లా, ఎందుకంటే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయాలని అర్థం కాదు. మార్కాపురం అంటే చర్చిలో చాలాసార్లు అన్నారు నన్ను, ఆ స్థలం కొనుక్కున్నారు చర్చిలో, వాటి అన్నాడు వచ్చా, నేను పోయి ఆడాడు పెట్టాను, నాకు అర్థం కాదు. నేను పడమట్లో చర్చిలో నేను పోయి ఆడ పెట్టాలి, అర్థం కాదు. లేదు అక్కడ పోయి చేయమని చూద్దాం. అప్పుడే మీకు చాలాసార్లు చెప్తాను, దున్నిని భూములు ఉరే దున్నుతాడు, బీడు భూములు దున్నవాడు గొప్పవాడు. బీడు భూములు దున్నవాడు ఎక్కువ మంది పెద్ద పెద్ద హైదరాబాదు, బెంగళూరు, ముంబై, చెన్నై ఇక్కడ పోయి చర్చలు పెట్టాలంటారు. ఏమి ఏ పల్లెటూరులో పెడితే పడతారా? ఎందుమా చెప్పండి, ఎందుకు? ఓకే, కానుకలు రావాలి ఒక పాయింట్గా చెప్పండి. పేరు అంట, మంచిది, చెప్పండి. దేవుడు పిలిచాడు పోయామంటారు, నా దగ్గర చెప్పారు. దేవుడు నాకు చూపించాడంట, ఓకే చూపించాడు పోయాడు. పోయి ఏం చేసిన? పక్క సంఘాలలో లేకుండా కొత్త ఒకళ్ళన్నా మార్చినవా అది చెప్పు సార్. ఆ సంఘము పోయేవాళ్ళని, ఈ సంఘము పోయేవాళ్ళను, ఆ సంఘము పోయేవాళ్ళని మార్చుకొని కొత్త ఒకళ్ళన్నా మార్చినవా? నాకు ఆ చర్చి పోతుంటే వాక్యం నచ్చ, ఈ పాస్టర్ గారి చేత నచ్చినందుకు ఆ నుంచి ఇచ్చాను. ఇప్పుడు వాడు ఎంత ఆడవాడి పోయి డైరెక్ట్ గా పాస్టర్తో చెప్పు, పాస్టర్ చెప్పే వాక్యం బాగలేదంట, నీ విశ్వాసం చెప్పింది, ఇప్పుడు వాక్యం చక్కని చెప్పిన పాస్టర్తో చెప్పొచ్చుగా. బడి బాగలేకపోతే ఎవరికి చెప్పాలమ్మా? సార్కి చెప్పాలి. పిల్లల చేతి ఏం తెలుసు పాప మనకు? బడి బాగా సార్కి చెప్పండి. పిల్లలకి ఎందుకు మనకు డిస్టర్బెన్స్? పిల్లల చేతి ఏం చేస్తారు? చాక్లెట్ తేలికని వస్తారు, అదే కదమ్మా, మీరు చాక్లెట్ తేలికని వస్తారు. అదే జరిగింది ఇప్పుడు లోకంలో జరుగుతుంది ఏంటంటే, దేవుడిని నమ్మిన వాళ్ళే మారుతారు, కానీ ఈ చర్చి నుంచి ఆ చర్చికి, ఆ చర్చి నుంచి ఈ చర్చికి కొత్త వాళ్ళు మారట్లా. నూతన ఆత్మలు కట్టబడట్లా. దేవుడిని నమ్మిన వాళ్ళే మారుతున్నారు, దేవుడిని నమ్మిన వాళ్ళే మారుతున్నారు. ఆ చర్చికి పోయాడు, ఈ చర్చికి పోతాడు, ఈ చర్చికి పోయాడు, ఆ చర్చికి పోతాడు, ఆడికి పోయి ఈడికి పోతాడు. వీళ్ళే గింగరాలు తిరుగుతారు, కానీ కొత్త వాడు ఒక్కడు మారడు. ఎందుకు మారడంటే కొత్త వాడితో మనకు పని లేదుగా, ఉన్నవాళ్ళగా డిస్టర్బ్ చేయాల్సింది. కొత్త వాడితో మనకు పని ఉందే, ఉన్నవాళ్ళని డిస్టర్బ్ చేయాలి. నువ్వు మిగతా సమయాలు పిలువు, ఆదివారం సంఘానికి క్రమంగా పంపని చెప్పి సొంత పని. మిగతా సమయం రాకుండా ఆదివారం ప్రార్థన కొత్తని ఫోన్ చేస్తారు. ఆదివారం నేను ఇది బాగుందని చెప్పొచ్చుగా. మా మాట కోసం ఒక వారం మొత్తాను అంటాడు, ఒక వారం బాగుతుందా? అందుకని సువార్త జరుగుతుంది అన్న, జరగట్లేదు, జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే ఎక్కడైతే విశ్వాసం ఉన్నారో అక్కడ జరుగుతుంది, విశ్వాసం లేని చోట జరగటం లేదు. అందుకే దైవజనులకు కష్టాలు రావటం లేదు. ప్రార్థన జరిగే దగ్గర పోయి వాక్యం చేస్తే కొడతారమ్మా, జరగని దగ్గర పోయి కొడితే చెబితేనే యుద్ధాలు చేసేది, యుద్ధాలు చేస్తారు. సౌండ్ తగ్గిరా, ఏంద్రి గోడ, ఏంద్రి మాకు సమస్యలు. మరి మనకు పోయి చర్చిలలో చెబుతారు, నడిచేవాళ్ళ ఈ కలపాలి. నువ్వు నడిచిరమ్మా, ఎవరైనా డిస్టర్బ్ ఒక్కడా చేసేదా? మేము గాని పడిపోతే టిప్పు కట్టు, ఏంద్రి ఎంత సౌండ్గా, ఎప్పుడు వాళ్ళు చర్చి లేదు పాప. ఆ కాకర ప్రాంతం పోతే వాడు వచ్చి కొట్టా, ఏదో ప్రార్థన, ఏదైనా ప్రార్థన, మీ ప్రార్థన. మరి పాడం పోతే ఏడికి వచ్చిర్రు, మీ పల్లెలో చెప్పండి పోయి. పాప వాళ్ళు మన ఊరిమో తెలియదు, మన దేదో తెలియదు, మీ పల్లెలు అన్నారు. మనకు నాకేం అర్థం కాదు. ఇప్పుడు ఇది కూడా అంటారు, ఏంది ఇన్ని సంవత్సరాలు చదువుతాడు అక్కడ కూడా మాట్లాడంటే, మారే వాళ్ళ దగ్గర పోయి మార్చడం కదా, మారిన వాళ్ళని ఒక్కళ్ళని మారితే సార్. అది మనం చేసే పరిచర్య. ఇప్పుడు పౌలు గారు అది అంటున్నాడు, నేను ఇప్పుడు కొత్త ప్రాంతానికి వెళ్తున్నాను, ఆడికి వెళ్తే నాకేమేమి ఉంటాయి అన్నాడు? శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కొడతారు, గోబెట్టరు, నీళ్ళేరు, కనీసం పోయినప్పుడు కూర్చోడానికి చాపబడేరు, కిందనే కూర్చోవాలి, కింద నుంచి రావాలి. ఆడ ప్రార్థన పెడితే ఒక్కడ కూడా అయినా పోవాలి. కొత్త ప్రాంతాల్లో పోతే ఎట్నే ఉంటుందన్న. మనలో తెలియ ప్రార్థన ఉంటారు, మీరు ప్రార్థన పెట్టుకోండి, బిర్యానీ పెడతారుగా, రోజు తినొస్తారుగా, ఏంటంటే 50 దినొస్తారు తప్పితే 2 రోజులు అంతే తెలుస్తుంది. వైరస్ కూలి వస్తారు, ఇబ్బందులు కూలి వస్తారు. కనీసం నిద్రపడి కూర్చోరు, ఏంటి ఎవరికి చెప్పొస్తున్నారు, వాళ్ళకి ఏం తెలుసు పాపం అంటే. జనాలు ఒక పుకారు వచ్చేసింది, ఇలానే పరిచర్య.
ఇలానే ప్రార్థన అనేసి ఇలా వచ్చేసింది. అంటే ప్రార్థన చేస్తే కుటుంబాలు పెడతారంట, చికెన్ బిర్యానీ పెడతారంట, మటన్ పెడతారంట, వచ్చేటప్పుడు 2,000 3,000 చేతి నన్ను డబ్బులు పెడతారంట, అమ్మ అందుకే వీళ్ళు ప్రార్థన పోయేది అలా ప్రకారం వచ్చేసింది. కానీ ఇష్టం తిరిగితే కదా తెలిసేది. ఇప్పుడు తిరిగటం వల్ల మీలో కొంతమంది కూడా అర్థమైంది. తిరగడప్పుడు మీరు కూడా కొన్ని వివరాలు ఊహించారు. ఎందుకంటే మీరు అక్కడ ప్రార్థన పెడితే మీరు కూడా అర్థం చేసారుగా, అందరూ భోజనాలు పెట్టి వచ్చిన వాళ్ళు కొద్దిగా కానికిచ్చిన ఎట్లా ఉంటుందేమో వాళ్ళకి ఏమని అనిపించింది. ఇప్పుడు తిరుగుతున్న వాళ్ళు అర్థమైంది, మరి స్వామి ఉప్పు కూడా ఉండదు, ఇంటికి వచ్చిన తర్వాత కాదు బోలేకపోతే నీళ్ళు దగ్గర పండుకోవాల్సిందేనే, అంతేగా బోలేకపోతే నీళ్ళు దగ్గర పండుకోవాలి. అంతేగా చాలా మంది ఏమంటారు, ఏంటంటే అయ్యా వచ్చా 10-11 అవుతుంది భోజనం పోతే గ్యాస్ స్టవ్ అందుకే నేను రాలేను అంటున్నాను. అంతేగా కష్టాలు వస్తాయని తెలుసు అన్నారు. అందుకని ఏమన్నాడు కిందకి వచ్చిన తర్వాత చదవండి. కావున నేను 3 సంవత్సరాలు రాత్రి పగలు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పినను, బుద్ధి చెప్పినని మీకు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండండి. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకు మేము అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయటమును పరిశుద్ధపరచబడి వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తివంతుడు. ఇప్పుడు అంటున్నాడు, మీలో ఎవడి వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, మిమ్మల్ని ఎలా కట్టానో నేను పోతున్న దగ్గర కూడా నేను అలానే కట్టాలి సంఘాన్ని అన్నాడు. వీళ్ళు అనుకుని ఉంటారు పౌలు గారు అడిగి పోతున్నారు, సంఘం కట్టినప్పుడు బాధ తెలుసు వాళ్ళకు, స్థిరపడిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మీరు అందరూ ప్రార్థన పోతారు కాబట్టి కొంతమంది వాళ్ళ దగ్గర ప్రార్థన పెడితే భోజనాలు చేస్తారు. అంటే చెప్తున్నాను, అంటే తప్పనిగా మీరు ఇష్టం, అది కాదు, భోజనాలు చేస్తారు. వచ్చేటప్పుడు పాస్టర్ గారు కొద్ది గొప్ప కానికిచ్చి పంపిస్తారు, ఘనంగా చేయాలంటారు. ఇప్పుడు కొత్త ఇంటి దగ్గర పోయి ప్రార్థన పెడితే వాళ్ళు భోజనాలు పెట్టాలని మనం అనుకుంటాం. వాళ్ళ స్థితి ఎంత ఉంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? సువార్త అందాలంటే ఏం ఉండకూడదు, అది నీ కృతజ్ఞత. అప్పుడేం చెప్పాను, మీరు పెట్టుకునేది కృతజ్ఞత కూడిక అయితే భోజనాలు పెట్టండి, ఏదైనా కానుక ఇవ్వండి, కానీ మిగతా సంఘంలో అవసరం లేదు. మనం పోయి అక్కడ బ్యాన్ దగ్గర అక్కడ పరిచయం చేసి పోయాము, మేము మా ఊరు పోతే చేసి వచ్చినట్టే చేసి వచ్చాము. అలాగే ఉంటుంది పరిచర్య. అది మరి సువార్త కోరికలు కృతజ్ఞత కోరికలు పెట్టాలంటే నేను చెప్పి మీ ఎలా పెట్టేయను అని చెప్పిన. ఇప్పుడు అది మీ మనసులో కలిగించి మీరు పెట్టుకోవాలనుకుంటే నాకు చెప్తే పెడతాను, కానీ నేను చెప్పి మీ ఎలా పెట్టేయను అని. ఇక్కడ అన్నాడు, నేను ఎవడి వెండినైనను ఎవడి బంగారంనైనను ఆశింపలేదు అన్నాడు. ఆయనకు ఆశ లేదన్నమాట మీద, ఎందుకంటే ఆయన అడిగితే ఇస్తారు. ఏం చేస్తారమ్మా, ఆయన అడిగితే ఇస్తారు. నిజంగా చెప్తాను, ఇస్తారు. ఈరోజు నేను చెప్తాను ఇక్కడ దేవుడి సేవకుడిగా, నేను వచ్చి మీరున్నటువంటి మీరు ఎవరినైనా అడిగితే ఖచ్చితంగా నాకు ఇస్తారు, నాకు నమ్మకం ఉంది. కానీ నేను ఆశించలేదని చెప్పినాడు పౌలు గారు. ఇప్పుడు నేనే చెప్తున్నా, ఆశించలేదు. ఇన్ని రోజులు పోతున్నాం, ఇన్ని రోజులు చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, మీరు సహకరించకపోతే ఎలా ఆటో కట్టాలి, కిస్తీలు ఎలా కట్టాలి, ఆ పరిచర్య ఎలా జరగాలి ఏ రోజు అని చెప్పినా ఇలాంటి చెప్పాల్సిన అవసరం లేదు. చాలాసార్లు చాలా చెప్పుండొచ్చు, ఇవన్నీ ఉన్నాయి, మీరు సపోర్ట్ చేయకపోతే అట్లా ఏది చేస్తాం, మీరు సపోర్ట్ చేస్తే నేను చేసేదాన్ని నేను ఎందుకు, దేవుడి మీద ఆధారపడ చేయాలి, జరుగుతుంది అట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది. ఇదే పౌలు గారు చెప్పిన సువార్త. మనము చేసే పనిని కూడా ఆశపడి చేయకూడదు, దేవుడి మీద ఆధారంతో చేయాలి. ఎందుకంటే నా పని. అందుకని ఏమన్నాడు చూడండి, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులతో కష్టపడితేనని మీకే తెలియను. నా అవసరాల కోసం, నాకున్న సమస్యల కోసం, నాకున్న దాన్ని కొంచెం ఆ పని చేసుకున్నానని మీకు తెలియను. ఎందుకు చేసుకున్నామయ్యా మేము లేమంటే, మీరు ఇచ్చిన నాకు ఏదైనా అనట్లేదు, కానీ నాకు ఒక అవసరం ఉంది, పర్సనల్ అవసరాల కోసం మిమ్మల్ని వచ్చి అడిగితే, ఒక రోజు వచ్చినాడు అక్కడికి వచ్చినాడు, అక్క 2,000 ఇవ్వమంటే ఒక పాస్టర్ అడిగాడు, ఎప్పుడు అడగలేదు, 2,000. మళ్ళీ ఒక నెల వచ్చి మా పోయి మనకి ఎంత రోజు అవుతున్నాడు ఆయన. నిజమెట్నే ఉంటది, అంతే కదక్క, నిజమెట్నే ఉంటది. రోజు నెల వస్తున్నాడు, ఈసారి నువ్వు అని చెప్తాను. అందుకని నా అవసరం నిమిత్తం నేను కష్టపడ్డాను అంటున్నాను. ఏం కష్టపడ్డాడంటే ఆయన కష్టం ఆయన తెలుసు. ఆయన కొన్ని అవసరాలు ఉంటాయి, ఉండవనట్లేదు, అవసరాల కోసం కష్టపడ్డాడు. ఆ కష్టపడి దాన్ని చేశాడు. ఎందుకన్నా చూడండి, మీరులాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలెను. నేను ఎందుకు చేశాను అంటున్నారంటే, నా కాడున్న సొమ్ము నేను ఇతరులకు ఖర్చు పెట్టినట్టుగా మీరు కూడా వేరే వాళ్ళ కోసం ఖర్చు పెట్టాను అన్నాడు. అందుకని కింద మాట ఏమన్నాడు తెలుసా, పుచ్చుకొనుడి కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకొనుడి కంటే ఇప్పుడు పుచ్చుకోవటం ఇష్టమా, ఇయ్యటం ఇష్టమా? పుచ్చుకోవడం ఇష్టం. మరి ఆయన ఏమన్నాడు, పుచ్చుకొనుడి కంటే ఇచ్చుట ధన్యం అన్నాడు. ఇప్పుడు ఆయన తీసుకోలేదు, ఆయన ఇస్తున్నాను.
నాకు ఇచ్చింది కూడా నేను ఇంకా నాది గడిపిస్తున్నాను అన్నాడు ఆయన. మీరు ఇచ్చింది నా దగ్గర ఉన్నది మొత్తం ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఎందుకంటే ఆడ ఏం రాయబడి చూడండి, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చెప్పాడు, యేసు ప్రభు గారు చెప్పాడు ఈ మాట, మీరు పుచ్చుకోవటం కాదయ్యా, మీరు ఇయ్యాలి అని చెప్పాడు. మీరు ఇయ్యాలి. యానం తెచ్చేయాలంటే నీ దగ్గర ఉన్నది మొత్తం ఇచ్చేయాలి. మన దగ్గర ఉన్నది మొత్తం ఏదంటే అది ఇచ్చేయాలి దేవుడికి. అది మీరు చేయకూడదని నేను చెప్పట్లేదు, నేను చెయ్యాలి, మీకు మాదిరిగా ఉండాలి. ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఇది పరిచర్య. బలహీనులను సంరక్షించాలంటే ఎవరో జరగదు. మనం పోతూ వస్తుంటాం, చాలా మంది ఉన్నారు పాపం ప్రయాసపడుతున్నారు, నేను కాదనట్లేదు. చాలా మంది వాళ్ళకి సంబంధించినంత కూడా ఖర్చు పెట్టి చేస్తుంటారు, మంచిది. కానీ మీరు కన్నీళ్లతో కష్టపడి దుఃఖంతో ఇచ్చింది అక్కడ ముత్యాలుగా దాచబడి ఉంటాయి. ఒక 500 రూపాయలు, నేను చాలాసార్లు చెప్తున్నాను, ఒక 500 రూపాయలు పని చేయాలని మీరు అంత కష్టపడతారో తెలుసు. కానీ దైవజనుడు దాన్ని వేస్ట్ చేస్తున్నాడు ఈ రోజు. నాకు కోపం అంట చేయాలంటే నాకు అసలు నచ్చదు అలాగా. అందుకే నేను చెప్తున్నాను, మొదట దాని కష్ట విలువ తెలియాలి. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళు ఇలా అమ్మాయి అంటుంటుంది, ఎందుకు నువ్వు బట్టలు తీసుకో, అవి తీసుకో. కష్టపడిన వాళ్ళు తెలుసు దానికి, కొనుక్కున్నారు తెలుసు. ఇప్పుడు అమ్మాయి పాప 2 రోజులు ఈ మధ్య పని పోతుంటే 5 రూపాయలు కూడా తీసి లోపల కడుతుంది. కష్టపడితే కదా తెలిసేది. గవర్నమెంట్ అయితే అది మా బుడ్డ అమ్మాయి ఉంది, ఇప్పుడు అసలు జాసులు గాడు, సన్ని గాడు వీళ్ళు ఉంటారుగా, ఏం చేస్తున్నాడు, 5 రూపాయలు 10 రూపాయలు కాకపోతే నోరు తీస్తుంటాడు. వాడికేం తెలుసు? కష్టపడమను రోజు కష్టపడమని. పాప మా నాన్నలు ఎప్పుడన్నా ఏంటి తుపాకులు కానీ ఇది తెత్తడు, సాయంత్రం కల్లా ఏం చేస్తాడు, ఎరగేసి పక్కన పెట్టాడు. స్టేఫన్ గారికి 6 వేలు పెట్టి తెచ్చాడు పాప మా నాన్న, బైక్ చిన్నది. ఏం చేసిండు, వాడు తీసి పెట్టాడు. వాడికి తెలియదు కష్టం. ఇప్పుడు ప్రసాద్ బైక్ ఉంది అనుకో, దాన్ని అద్దాలు అట్లనే ఓడబెక్కమని చెప్తా. ఎందుకు ఓడబెక్కడు? కష్టపడ్డాడికి తెలుసు. అందుకనే కష్టపడినోడికి దాని విలువ తెలుస్తుంది. నేను అందుకే చెప్పాను చాలాసార్లు, చాలా మంది అని ఉండొచ్చు, ఎందుకు ఉద్యోగం వదిలేసి వచ్చావు సువార్తక. నేను అప్పుడే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, డబ్బు నీ చేత తీసుకొని ఇసిరేసి వచ్చానని చెప్పాను. అప్పుడు దాని మీద ఆశ ఉండదు నాకు. నేను ఎవరికైనా సువార్త కావాలని చెప్పాను, సంపాదించండి, చేత తీసుకోండి, వద్దని పక్కన పెట్టండి. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న సొమ్ము మీద ఆశ ఉండదు. కానీ ఎప్పుడు తెలియనివాడికి సొమ్ము దొరికితే ఎట్లుంటుందమ్మో. మీరు దాని మీద ఆశపడ్డాడు, తహతలాడుతుంది, తిట్టడానికి తాహతపడుతుంటాడు, ఎంతైనా దోసుకుంటాడు. మీరు ఇవ్వకపోతే మేము ఎట్లా బతకాలి, మీరు ఇవ్వకపోతే నా బిడ్డలు ఎట్లా బతకాలి, మీరు ఇవ్వకపోతే నా భార్య ఎట్లా బతకాలి, మీరు ఇవ్వకపోతే నా ఇల్లు ఎలా పోషించబడాలంటే ఇంకా అట్టేటప్పుడు నువ్వు కూడా పోయి పని చేసుకోవచ్చుగా. పనివాడు జీతానికి పాత్రుడే కాదనుకో. ఆ సబ్జెక్ట్ వేరు, మళ్ళీ చెప్పండి. నేను ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడాను, ఈ సబ్జెక్ట్ పౌలు గారి గురించి మాట్లాడుతున్నాను. ప్రభువులాగా మనం చేయాలి పరిచర్య. అందుకే మీ అందరికీ చెప్తుంటాను, పరిచర్యలో మీ వంతు భాగం మీరు చేయండి అని చెప్తాను. నాకు ఎవరు తెచ్చియొద్దు, సువార్త పనులలో మీరు పాలి భాగస్తులు కానీ అని చెప్పారు. మీరేమంటారంటే పాలి భాగస్తులు మావాడు కానీ ఆ టైం వచ్చినప్పుడు ఉండటం లేదన్న. ఉండటం ఎందుకు ఉంటాయి? ఇది బాధ్యత అయితే ఉంటాయి, బాధ్యత కాదుగా. ఇంట్లో బియ్యం అయిపోయినాం బట్టే ఎవరికి ఉంటుంది ఇంట్లో సిగ్నల్, యజమానులు అనుకుంటారు. యజమానురాలు అంటుంది బియ్యం అయిపోయాయని చెవులు చెప్పేది యజమానుడికి. ఇప్పుడు ఏం టెన్షన్ పడాలి, నిన్ను 2 రోజులు ముందుగా చెప్పేది ఇప్పుడు ఎలా చెప్పిన అది అంటాడు. ఎట్టా ఇంట్లోకి పిల్లలు వస్తారు, సాయంకాలానికి లేవు ఎట్టను కానీ ఆడికి పోయి ఈడికి పోయి అప్పు తెచ్చారు, బియ్యం తెచ్చాను. ఎందుకు? బాధ్యత. ఇప్పుడు నీకు ఒక బాధ్యత ఉంటే నువ్వు అక్కడి మీద పెట్టుకుంటా. అది బాధ్యత లేదనుకోండి, నాకేమనుకుంటే ఎరగదులుతారు. వాడు యజమాని చెప్పిన అనుకో, గొండితే ఉండి లేకపోతే నాకేమనిపోయింది అనుకో, ఇంకా అటువంటి దీంట్లో అది ఈరోజు మీ అందరికీ చెప్పిన మాట ఏంటంటే, పౌలు గారు తన హృదయం గుండె నిండా యేసు ప్రభు వారు ఉన్నాడు కనుక శరీరములో ఏదీ నాదనుకోవాలి. అందుకని నేను చాలాసార్లు చెప్తుంటాను, ఈ ఉన్నది ఏదీ నాదనుకోవటం లేదు. ఎందుకు అనుకోవటం లేదంటే, అది అనుకుంటే నేను పరిచర్య కొత్తగా చేస్తాను. అక్కడు ప్లాట్ కొన్నాను, మా బాబులు మా మార్కెట్లో. అప్పుడు నా దగ్గర 1 లక్షలు ఉన్నాయి, ఇంకొక ₹1,00,000 కూడా ఇస్తానన్నా. కొనమన్నారు, నేను కొనని చెప్పాను. ప్లాట్ చెప్పాను, కొనని చెప్పాను. వాళ్ళ ప్లాట్ పక్కన ఉన్నారు. అప్పుడు చాలా రోజులు కొనమన్నారు, కొన్నాను. తర్వాత మొదటి గానే పంట కొనమన్నారు, కొనని చెప్పాను. ఎందుకంటే
అవి సంపాదించుకోవాలంటే ఉద్యోగం చేయాలి, ఈ పని చేయకూడదు. నేను మీ అందరు నా దృష్టికి బాగానే ఉంటుంది, చర్చి కోసం అని ఉంటుంది, కానీ మీ అందరి దృష్టిలో నన్ను నేను చెందాలుగా మారిపోతాను. మరి ఎందుకంటే చర్చి కట్టాలంటే చర్చి కట్టాల్సిన సమయం వచ్చినప్పుడు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఉంటుంది. మనంతటా మనం ప్రయాస పెట్టుకొచ్చేస్తే బురదలో పడిన పందికి బయటికి రాదు. ఎందుకు? బురద బాబు ఇష్టం తెలుసా? దానికమ్మా మళ్ళీ తీసుకొచ్చి కడిగి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టిన పౌలు గారు పేతురు అన్నట్టు మళ్ళీ అడిగిపోతే అంతే. ఈ డబ్బు పిచ్చికి అలవాటు పడ్డాడు, ఇంక బయటికి రాడు. ఏంది మధ్య కాలంలో సువార్తలో బాగట్లేదంటే ఏం పోయేమో ఇబ్బందులు అవుతుంది. ఏం ఇబ్బందులు? ప్రాణమే ఇస్తాను అన్నాడు. సువార్తలకి ఎందుకు తిరగట్టు నాకు అర్థం కాలేదు. శుభ్రంగా కూర్చుంటున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఏమి ఇబ్బంది ఏముంది? అందుకని పౌలు గారు చెప్పినట్టుగా మనం కూడా ఏం చేయాలంటే ఇచ్చిన పని ఒకటి ఉంది మీ అందరికి, మనందరికి ఉంది, మీకంటే నాకుంది. ఆ పని కష్టపడేలా దాన్ని సాధించాలి మనం. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తుంటాను, కొంతమంది కొన్ని వస్తువులు తెస్తుంటారు, ఏం కానీ తెస్తుంటారు, అక్కడికి వస్తుంటుంది. వీళ్ళు తీసేటప్పుడు వాళ్ళకి ఎందుకు బాధ ఉండట్లేదండి. అని తీస్తుంటారు, ఒక పూట తీస్తే పర్లా, వారం మొత్తం తీసే ఒక 2 కేజీలు అవుతాయి. వాళ్ళకేమైపోతుందో తెలుసా? ఆ నైట్ బియ్యం ఉండదు తింటానికి, వండుకోవడానికి ఉండదు. ఈ 2 కేజీల వైపు చూపుతుంది, కానీ నాయి కాదంటుంది. తక్కువ పోయి అప్పు తెచ్చైనా కేజీ వండుకుంటారు, కానీ వాళ్ళ వైపు చేయరు. ఎందుకంటే ఈ నాయి అలాగనే పౌలు గారు చేసిన ప్రతి దాంట్లో పక్కన పెట్టారన్న సువార్త కొరకు. అవసరం వచ్చినప్పుడు ఏం ఆలోచింది? ఈ నాయి కాదు. అమ్మాయి తప్పుడు ఎప్పుడు డబ్బులు ఇవ్వటం, నాయి కాదు, నా అయితే ఉంటాయి, నా కాళ్ళు లేవుగా, అది కొనుక్కున్నప్పుడు అలా కొనుక్కుంటాను. డబ్బులు ఎప్పుడు ఉండవు, కాను లేవు. నేను ఆటో బాధ్యత 3000 ఇచ్చిన, యాదంటాయి నాయా? అది దేవుడి. వాటిని తాగితే శాపం వస్తుంది, అది నా భయం. శాపం వస్తుంది నిజంగా, దాన్ని తాగానా మారిపోతాను. ఇంత వాక్యం చెప్తాను, నాకు బుద్ధి లేకపోతే అట్ట. ఆకాను తాకాడు, ఆకోరు లోయలో పడి చచ్చాడు. కనీసం తెలివని ఉండదు నాకు, మీకు చెప్పేది పాపం నాకు తెలివి ఉంటుంది. అది అలా అంది అనుకోండి, డబ్బులు ఎవరు కన్నా అవసరానికి అడిగి అనుకుంటే అట్లా ఉంటుంది. అది నాకు కాదు. నీ అవసరాలు ఉండొచ్చు, నాకు అవసరం ఉంది, నాకు కాదు. అయ్యి వాటి కోసం వచ్చి మీ అందరూ రోజు ఆదివారం ఎత్తే 100, 500, 1000, 400 ఎత్తే వాటిల్లో నుంచి 200 తీసి పక్కన పెట్టి మీరు చెప్తారు కదా కానుకలు, వాటిల్లో నుంచి సగం తీసి పక్కన పెట్టాలి. మిగతా సగంతోనే నేను బతుకుతున్నాను. మీరు ఎంతతో మీకు అర్థమై ఉండొచ్చు. ఆ సగంతో ఎట్ట బతుకుతున్నామంటే తింటున్నామో తినట్లేదో, ఉంటున్నామో లేదో, దేవుడు పోషిస్తున్నాడు అంటానికి రుజువు. అందుకే చెప్తున్నాను, అవి నాయి కాదు. చాలా మంది అంటారు, ఎప్పుడు చూసినా డబ్బులు ఉంటాయి, చెబుతాను, ఇస్తాను కట్టకిన 2-3 ఇస్తాను, కట్టకిన ఇస్తాను, అకౌంట్ డబ్బులు ఉంటాను. అవి మాయ కాదు, వేరే వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ అంటారు వేరే వాళ్ళు ఎవరు అంటే, వేరే వాళ్ళు ఎవరు? దేవుడి అయ్యి. అవసరానికి వేరే వాళ్ళు అంటారు, వేరే వాళ్ళు ఎవరి? దేవుడి అయ్యి. వాళ్ళ అవసరం తీర్చాను, మళ్ళీ టయానికి ఇస్తే దాంట్లో జమ చేయాలి. చాలా మందికి ఇచ్చారు పాపం, టయాన్ని మళ్ళీ ఇస్తుంటాను. వాళ్ళకి ఇచ్చేటప్పుడు చెప్తాను, నాయి కాదు, అవి వేరే వాళ్ళకి అట్లా ఇచ్చాను. వాళ్ళంటే ఊరి వాళ్ళకి వేరే వాళ్ళు అంటే దేవుడి అయ్యి. టైం చెప్పినప్పుడు టయాన్ని తెచ్చేయాలి, లేకపోతే అక్కడ కొరత వచ్చిందనుకో బాగుంది. వాళ్ళ అవసరం తీరుద్ది, ఆ కొరతలో మళ్ళీ తీసుకొచ్చి దాన్ని ఫిల్ చేస్తుంటాం. అది దేవుడి పని అంటే. అందే పౌలు గారు అన్నాడు, పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుంటుంది ధాన్యం. ఎందుకంటే గుండె నిండా వేసి ఉన్నప్పుడు దాని మీద ఆశ ఉండదు. కాబట్టి పరిచర్య చాలా ప్రారంభం. ఈరోజు ఈ పరిచర్య కనుక మనం ఎందుకు చేయగలుగుతున్నాం? నిజంగా చెప్తున్నాను, మనం ఎక్కడ కూడా సువార్త లేని చోట ఎందుకు చెప్పగలుగుతున్నామంటే లోకం మీద ఆశ పడ్డాము. ఇక్కడ నేను కూర్చున్న మీరు అందరూ లోకం మీద ఆశ పడాలి. అందుకే ఈరోజు నేను చేయగలుగుతున్నాను, లేకపోతే ఎప్పుడు ఆగిపోయేది మధ్యలో. 4 రోజులు పోయిన తర్వాత ఏందమ్మా పాలేదు, వద్దులమ్మ ఈరోజు బాగలేదని చెప్పండి, పెట్రోల్ పోయాక అంతేగా చెప్పాల్సింది. పెట్రోల్కి లేదంటే బాగలేదు, బాదం ఈరోజు బాగలేదని చెప్పే పెట్రోల్. కానీ నీ అంటే దేవుడు మన సంఘంలో ఏర్పరిచిన ఈ పరిచర్యను బట్టి ఏ రోజు ఆగదు. నేను చెప్తున్నాను, ఈ ఊపిరి ఉన్నంత వరకు ఆగనే ఆగదు. ఎందుకంటే అది దేవుడు దయ. మందికి ఏం లేదు, మనకేం లేదు. అవసరమైతే కొన్ని మీటింగ్స్ అయినా ఆపేస్తా, కానీ సువార్తనైతే ఆప. మీటింగ్స్ అయినా ఆపుతాను, సువార్తనైతే ఆపేది లేదు. చర్చి యానివర్సరీ అయినా ఆపేస్తాను, సింపుల్గా జరుపుకున్నాను, సువార్త అయితే ఆపు.
జరుగుతూనే ఉండాలి. వారానికి 3 రోజులు, 2 రోజులు, 4 రోజులు కంటిన్యూ జరుగుతూనే ఉండాలి. ఎందుకు జరగాలంటే బీడు భూములు దున్నటానికి బయటకు వచ్చాను నేను. కట్టిన సంఘాలను చెదరగొట్టడానికి రాలేదు, బీడు భూములు దున్నటానికి బయటకు వచ్చాను. మనం చేసేది అదే ప్రతి చోట. తెలుగురి పాలన ప్రజలు గంగపాలన అసలు అక్కడ చర్చే లేదు. కట్టాము, నిలబెట్టాము, అక్కడ పంపించాము. దేవుడు కూడా మన దగ్గరకు రమ్మని ఎప్పుడు చెప్పడం. అక్కడ ఏదైనా చర్చ ఉంటే పొమ్మంట. దానికి గణపతి ఎవరైనా మారినట్టు ఇక్కడికి రమ్మని ఎప్పుడు చెప్పడం. అక్కడ మార్కపురం చర్చ లేకపోతే మీకైనా చర్చ పెట్టుకుని నాకు చేసుకోమని చెప్తాను. మన దగ్గరికి ఎందుకు వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకోవడానికి ఏమైనా మీటింగ్, రాజకీయ పార్టీ. కాబట్టి మీకు నేను చెప్పేది ఏంటంటే, మన పని ఏంటంటే నీ పని సువార్త చేసే పని. అది మాట ద్వారా, క్రియ ద్వారా, ఆలోచన ద్వారా ఏ విధంగా చేసి ఒక్కనైనా మార్చావంటే అప్పుడు నీ గుండె నిండా యేసు ప్రభు ఉన్నట్టే. గుండె నిండా యేసు ఉంటే బాధలు కూడా సంతోషాలి. పొద్దుగుకులు పనిచేసి వచ్చి అన్నం తిని మళ్ళా ప్రార్థన పంపుతాం. గుండె నిండా యేసు ఉన్నాడు. లేడు కాబట్టి అలిసిపోయావు. ఎవరు కాల్పులేదు మేడం, అందరి శరీరం కదా. ఇప్పుడు నీ శరీరం ఉన్నట్టు ఏం శరీరం లేదు, ఏం శరీరం ఉన్నట్టు ఆమె శరీరం లేదు. పాపం కొంతమంది పొద్దుగుకులు పనిచేసి జరగవచ్చు, నిద్ర బాగుంటుంది, పరిచయం కనిపించి అయినా చేస్తున్నారు. పాపం ఎంత ప్రయాసపడుతున్నారు. అందుకని చెప్తున్నాను, దేవుడి పనిలాగే చేద్దాం. లేకపోతే శాపం మొదలే. నాకు మొదట, నీకు తర్వాత, మొదట నాకు. ఈ సంఘంలో పాస్టర్గా నేను ఏదైనా దురభిమానంగా ఖర్చు పెట్టిన, దురభిమానంగా పాడు చేసిన, సువార్తను అక్రమంగా బోధిస్తే నాకు వస్తుంది, నాకు సహకరించడం నీకు వస్తుంది. నా ఒక్కడి వల్ల ఎంతమందికి చెప్తా తెలుసా? అందుకే చెప్తుంటాను, మనం ఏది ఇచ్చి ఇప్పుడు చెప్తారు, మీరు ఇచ్చే పరిస్థితి కాకపోయినా ఏదైనా అది మంచి కోసం ఉపయోగపడుతుందా, చెడు కోసం ఉపయోగపడుతుందా ఆలోచించమంటారు. అది ఉపయోగపడే విధంగా ఉపయోగించాలి. అక్రమంగా ఉపయోగిస్తే పౌలు గారు అన్నారు, నేను శ్రమలు వచ్చినప్పుడు బాధపడాల, సంతోషపడుతున్నాను. నా కోసం సిద్ధం చేయబడింది అక్కడ. ఈరోజు మనందరి కోసం అక్కడ సిద్ధం చేయబడింది. సువార్త చేయవలసిన బాధ్యత మీద అక్కడ. మీరు ఆ ఊర్లో ఈ ఊర్లో రావాల్సిన పని మీ ఇళ్ళ పక్కన దగ్గరికి చెప్పాలి. అదే అన్నాడు, ఇంటింటా తిరుగుతూ నేను చెప్పాను అన్నాడు. మీ ఇళ్ళ పక్కన ఎప్పుడని చెప్పారా? ఎప్పుడని చెప్పారమ్మా? చదువుతున్నామే మారట్లేదు. చెప్పండి, మారదు. సచ్చిపోయేదా చదువుదాం. మారారా? అది నీ ఆస్తి. మారలేదా? కారణం మనలోనే ఏదో లోపం ఉంది. ఎక్కడన్నా మిస్టేక్ అవుతున్నామేమో చూడండి. చెప్తున్నాం, ఎక్కడన్నా మిస్టేక్ అవుతున్నామేమో, ఎవరన్నా నోరు పారేసుకున్నానేమో, ఏ విషయంలోనైనా ధనాపేసుకొని పరుగులు తీసానేమో, వాళ్ళ బుద్ధనే నేను చేస్తున్నానేమో. అందుకే మనం ఏం చేయమన్నా రాత్రి పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోమన్నారు. మనం పరీక్షించుకున్నాం. అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు మనకు తెలుస్తుంది ఒక్కలను మార్చిన కోట్లు కంటే ఎక్కువ. ఓకే, అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరి తల వచ్చి అందరూ ప్రార్థనలోకి వెళ్తాం. స్తోత్రం, స్తోత్రం.